పార్టీ వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ దేవి ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. రైట్గా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాని సంక్రాంతి తర్వాత ఇచ్చే ప్రయత్నం చేస్తోంది అనేది మనకైతే ఇప్పటిదాకా వస్తున్న వార్తలు. బట్ నిజంగా ఇప్పటిదాకా ప్రభుత్వం దగ్గర ఎటువంటి గైడ్ లైన్స్ లేవు, ఎటువంటి ఒక స్పష్టమైన విధానాలు లేదనేటువంటి విమర్శ వినిపిస్తూ ఉంది, తెలుస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం డిక్లరేషన్ ఇవ్వాలంటే రైతులు డిక్లరేషన్ ఇస్తేనే రైతు భరోసా అందుతుంది, డిక్లరేషన్ ఇవ్వకపోతే రైతు భరోసా అందదు. ఆ డిక్లరేషన్ అనేది ఎట్లా ఇవ్వాలి, ఏం పద్ధతిలో ఇవ్వాలి, దానికి ఎంత పంట వేస్తున్నారో ఆ పంట ఏంటి, ఆ పంట పూర్తి వివరాలతో పాటు సంతకం చేసి రైతులు ఇవ్వాలి. అదొక కొత్త మెలిక పెట్టారు రాష్ట్ర రైతాంగానికి. దీంతో రైతులు ఆందోళన పడుతున్నారు. డిక్లరేషన్ ఏంటి, ఇదంతా ఏంటి, గతంలో ఎటువంటి కొర్రీలు లేకుండా, ఎటువంటి విధానాలు లేకుండా చాలా క్లియర్గా మాకు రైతు భరోసా వచ్చిందన్నటువంటి, రైతు బంధు వచ్చిందనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఎస్ దేవిప్రసాద్ గారు, ఇవాళ డిక్లరేషన్లు అవి ఇవి అంటూ రైతాంగాన్ని మరింత ఆందోళన పెట్టే ప్రయత్నం అనేది ఎందుకు జరుగుతోంది? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, వీక్షకులకు అందరికి శుభోదయం. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలతో అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వంలో ఆనాటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అయితే రైతు రాజు కావడానికి అవసరమైనటువంటి మార్గాల్ని సుగమం చేయడానికి అనేక ప్రయత్నాలు చేసి దాదాపుగా 3-4 ఏళ్లలోనే రైతులకు సంబంధించినటువంటి మౌలిక సమస్యలను పరిష్కరించినటువంటి విషయం మీకు తెలుసు. నీళ్లు లేక అల్లాడిపోతున్నటువంటి తెలంగాణను నీళ్లు తీసుకొచ్చేటువంటి భగీరథ ప్రయత్నం కానీ, అట్లాగే విద్యుత్ లేక తల్లడిల్లుతున్నటువంటి తెలంగాణకి విద్యుత్ కాంతులు తీసుకురావడం, నాణ్యమైనటువంటి విద్యుత్ తీసుకురావడం, అట్లాగే రైతు బంధు అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని, అంటే ప్రభుత్వమే వ్యవస్థాపరంగా జై జవాన్ జై కిసాన్ అని ప్రభుత్వం అంటున్నాయి తప్ప వారికి అవసరమైనటువంటి ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడో వరదలు వస్తేనో, పంట నష్టపోతేనో ఇచ్చే అరకుర సహాయం తప్ప ప్రతి నిత్యం కూడా ప్రభుత్వానికి రైతుకు మధ్య ఉండేటువంటి బంధాన్ని అది ఒక అనుబంధంగా మార్చడానికి, పెట్టుబడి బంధంగా మార్చడానికి కూడా కేసీఆర్ గారు ప్రయత్నం చేసి రైతు బంధు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని ప్రవేశపెడితే ఆ 4-5 ఏళ్లలోనే ఎన్ని గుణాత్మకమైనటువంటి మార్పులు తెలంగాణలో చోటు చేసుకున్నాయో మనం చూసాం. 60 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నులకు ధాన్యం దిగుబడి చేసినటువంటి రాష్ట్రంగా భారతదేశంలోనే అత్యున్నత స్థానంలో నిలిపినటువంటి ఘనత మనకు అందరికి కూడా తెలుసు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతు బంధును 15,000 నుంచి మేము 15,000 చేసి రైతు భరోసా చేస్తామని చెప్పి ఇప్పటి వరకు 3 పంటలు, దాదాపుగా 3 పంటలకు సంబంధించి కేవలం గతంలో ఎన్నికల కమిషన్ నిలిపివేసినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధును మాత్రమే రిలీజ్ చేసింది తప్ప ఈ 2 పంటలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇప్పటి వరకు చేయలేదు. చేయకపోగా ఏం చెప్తా ఉన్నది, గతంలో ఎలాంటి దరఖాస్తు లేకుండా, ఎలాంటి దస్తఖతు లేకుండా కేసీఆర్ హయాంలో రైతులకు రైతు బంధు అందించినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. రైతులు దరఖాస్తులు పెట్టలేదు. కారణం ఏంటంటే వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఒక మహోత్తరమైనటువంటి నిర్ణయం. వ్యవసాయం అంతా దండుగా అని చెప్పినటువంటి పాలకుల నుండి వ్యవసాయం పండుగగా మార్చి రైతు బంధు ఇచ్చింది. కానీ 15,000 ఇవ్వడానికి 7,502, 15,000 ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి ప్రభుత్వం ఇవాళ రైతులకు బాకీ ఉంది. ఇప్పటి వరకు దాని మీద కేబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు, ఊళ్ళు తిరిగిండ్రు. ఇప్పటి వరకు ఏమి నిర్ణయం తీసుకోలేదు. గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేవిప్రసాద్ గారు మీరు చెప్తున్నట్టుగా రైతు చాలా ధీమాగా ఉన్నాడు, గుండె పైన చేసుకుని పడుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో సరే ఆ సమయం రైతు బంధు ఎప్పుడు పడాలో అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఎకరానికి పడేది. కానీ మీరు అన్నట్టు ఆఫీసుల చుట్టూ తిరగలేదు, అప్లికేషన్లు పెట్టుకోలేదు, లేకపోతే రైతు బంధు రాక ఇబ్బందులు పడలేదు, రైతు బంధు రావడానికి ఇబ్బంది పడలేదు, రైతు బంధు నాకు పడలేదు అంటూ ఎవరు ఇబ్బందులు పడలేదు. అంత ప్రాంప్ట్గా, అంత క్లియర్గా అయిన తర్వాత ఇవాళ కొత్తగా అనేక కండిషన్స్ పెట్టబోతున్నారు. 1,00,000 కొర్రీలు అనేది ఒక వార్త అయితే, తర్వాత ఇప్పుడు ఆ డిక్లరేషన్, మరి చాలా మందికి డిక్లరేషన్ ఎట్లా ఇవ్వాలో, అసలు ఆ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. సరే, ఇంకా ప్రభుత్వం చెప్తుందేమో, బట్ అయినా కూడా ఈ డిక్లరేషన్లని అవ్వని ఇవని ఇన్ని రకాల గందరగోళం, కన్ఫ్యూజన్ మమ్మల్ని ఎందుకు చేస్తుంది ఈ ప్రభుత్వం అంటూ రైతులలో ఒక చర్చ సాగుతుంది గ్రామాల స్థాయిలో.
ఇప్పుడు రాజేష్ గారు తేట తెల్లం, కాంగ్రెస్ పార్టీ అంటేనే కండిషన్ అప్లై ప్రభుత్వం. ఉమ్, అంటే మొదలేమో మనం చాలా చాలా పెద్ద పెద్ద షాపులకు మీరు చూడండి, ఈ కార్పొరేట్ సంస్థలకు సంబంధించి 50% డిస్కౌంట్ అని చెప్పి చిన్న చుక్క పెడతారు, అక్కడెక్కడో చుక్క పెట్టి క్లెయిమ్ రాస్తారు. ఇది కూడా అందే, రైతులకు అందరికి మేము రైతు బంధు ఇస్తామని చెప్పి చిన్న చుక్క పెట్టి ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇయ్యం, ప్రభుత్వ ఉద్యోగులకు ఇయ్యం, ప్రజాప్రతినిధులకు ఇయ్యం, ఐఏఎస్ ఆఫీసర్లకు ఇయ్యం, ఇంకేమో ఇయ్యం, వాళ్ళకి ఇయ్యం, వీళ్ళకి ఇయ్యం అని చెప్పి లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ ఈ ఎక్సర్సైజ్. వాళ్ళు రైతు రైతు మంచిగా ఉండాలి, వ్యవసాయం బాగుపడాలి, సాగు విస్తీర్ణంలోకి రావాలి, తద్వారా భారతదేశంలో ప్రజలకందరికి కూడా అవసరమైనటువంటి ధాన్యాన్ని అందించేటువంటి ఒక అన్నపూర్ణగా తెలంగాణ నిలవాలని కేసీఆర్ గారు చేసినటువంటి ఒక ప్రయత్నం అయితే, వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే రైతు ఏమన్నా పోని, వ్యవసాయం ఏడికన్నా పోని, ఇచ్చేటువంటి రైతు బంధు ఇచ్చినట్టు ఉండాలి, రైతు భరోసా ఎట్లా తగ్గియాలి అనేటువంటి అంశం మీద కుదింపు ప్రభుత్వం, కుదేలైన ప్రభుత్వం, కండిషన్స్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇవాళ అందరికి కూడా ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా మీరు రుణమాఫీలో కూడా అదే తథ్యంగా ఒక కుటుంబానికి ఒక్కరికే ఇస్తారట. ఇంకా ఇదో కొత్త, అంటే ఒక కుటుంబంలో 4 కుటుంబాలు ఉంటే, మనిషికి 4 ఎకరాలు ఉంటే, 16 ఎకరాలు ఉంటే వాళ్ళని తగ్గించేసి ఆ కుటుంబ పెద్దనే నిర్ణయించాలన్నట ఎవరికి రైతు భరోసా ఇయ్యాను. అంటే ఈ నలుగురు కొత్త లోను పంచాయతీ పెట్టి ఇళ్లలో తగాదాలు పెంచే పంచాయతీ కదా రాజేష్ గారు. ఎవరికి ఇవ్వాలి తండ్రి, ఇవన్నీ కూడా చాలా సమస్యలు వస్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరు డిక్లరేషన్ ఇవ్వాలి, డిక్లరేషన్ ఇవ్వాలంటే మళ్ళీ ఒకరి దగ్గరికి పోవాలి, మళ్ళీ 50 రూపాయలు ఖర్చు పెట్టాలి, మళ్ళీ అధికారుల దగ్గరికి పోవాలి, నాకు పంట సాగుబడి అయిందని సర్టిఫికేట్ ఇవ్వడానికి డబ్బులు ఇవ్వాలి. అంటే మొత్తంగా రైతాంగాన్ని అంతా కూడా ఆఫీసుల చుట్టూ ఈ డిక్లరేషన్ చుట్టూ తిప్పే పని చేస్తుంది తప్ప, భూమిలో ఉండి స్వేచ్ఛగా ఉండండి, మీకు మీరు 24 గంటల కరెంటు వాడుకోండి, పెట్టుబడి వాడుకోండి, వ్యవసాయం చేయండి అని చెప్పిన దానికి ఇలా తెర్లు చేసే సంవత్సరంలోనే తెలంగాణ తెర్లు కాబడుతున్నది అనేటువంటి విషయాన్ని ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు. రైట్. ప్రస్తుతం మనతో రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్. రైతు బంధు 10,000 ఇస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తాం, ఇది సింగిల్ స్టేట్మెంట్. కానీ ఆ సింగిల్ స్టేట్మెంట్ వెనకాల ఇవన్నీ కొర్రీలు, ఇవన్నీ కథా కమం ఇష్యూ ఉందనేది ఇప్పుడు అర్థమవుతుంది. సో అప్పుడు కేసీఆర్ గారు హెచ్చరించారు రైతుల్ని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు చెప్పే మాటలు నమ్మి మోసపోతే గోసపడతారు, రైతు బంధు ఎగ్గొడతారు అనేది. సో అదే ప్రొసీజర్ జరుగుతున్నట్టుగా కనపడుతుందా? స్పష్టంగా ఈరోజు పెద్దలు దేవిప్రసాద్ గారికి, అదేవిధంగా టీవీ ప్రేక్షకులకు శుభోదయం. స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏ బేస్ మీద అంటే డిక్లరేషన్ల పేరు మీదనే వచ్చింది. అంటే వరంగల్ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్. ఈరోజు డిక్లరేషన్లు పెట్టి నువ్వు అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలను డిక్టేట్గా పరిపాలన చేస్తా అంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేరు. ఎందుకంటే ఏ డిక్లరేషన్ అయితే నువ్వు వరంగల్ డిక్లరేషన్లో ఏం చెప్పినావు, నువ్వు రైతే రాజ్యం అన్నావు, రైతులకే రుణమాఫీ అన్నావు, రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నావు, రైతు భరోసా అన్నావు, ఇంకా రైతు కూలీలకు కూడా ఇస్తా అన్నావు, అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తా అన్నావు. అంటే నేనేమంటున్నా, మీరు చెప్పిన విధి విధానాలే, మీరు చెప్పిన హామీలే, మీ డిక్లరేషన్లే ఈరోజు మీరు డిక్లరేషన్ల ద్వారా అధికారంకి వచ్చి ఈరోజు మీరు డిక్టేట్ చేస్తారంటే ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఒకటి. రెండో విషయం ఏంటంటే, అసలు ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ రైతు భరోసా ఉందో ఆ రైతు భరోసాకి ఇప్పటివరకు క్లారిటీ లేదు, విధి విధానాలు లేవు. ఏ విధి విధానాల మీద చేస్తావు అనేది గైడ్ లైన్స్ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం చెప్పలేదు. చెప్పకుండా లీకులు ఇస్తుంది, లీకులు ఇచ్చి ప్రజలను భయాందోళన చేస్తుంది. ఇంతకుముందు దేవిప్రసాద్ గారు చెప్పినట్టు ఇప్పటికి 3 పంటలు అయిపోయినాయి, ఒక్కసారి కూడా రైతు బంధు వేయలేదు, రైతు భరోసా వేయలేదు. రైతు బంధు వేసింది కూడా మొన్న ఏంటంటే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిపోయిన 7,000 కోట్లనే తర్వాత 2వ పంటకు వేసిరు తప్ప లేదు. అంటే నేనేమంటున్నా అంటే, ఈరోజు రైతుకు పెట్టుబడిగా ఈ దేశంలో ఎవరు చేయని సాహసం చేసి గత ప్రభుత్వం కేసీఆర్ గారు మొదలు పెడితే దాన్ని కొనసాగింపుగా మీరు 15,000 ఇస్తున్నారు. ప్రజలు వెల్కమ్ చేసినారు. వెల్కమ్ చేసిందని మీరు ఇవ్వలేదు. ఇవ్వకుండా ఈరోజు పంట కూడా అండి, ఈరోజు పంట వచ్చింది సన్నోట్లకే మొత్తం ప్రతి 13 పంటలకు దాదాపు 13, ఒక్క పంట కాదు
అందరూ ఏమనుకుంటున్నారు అంటే రైతులు వడ్లకే బోనస్ వడ్లకే అనుకుంటారు. అనుకుంటారు. వడ్లకు బోనస్ కాదు, 13 పంటలకు బోనస్ ఇస్తామన్నారండి. 13 పంటలలో బోనస్ ఇస్తానంటే ఈరోజు వడ్లకు సరిగ్గా బోనస్ ఇవ్వలేదు. ఏ వడ్లకు మళ్ళీ వచ్చిన తర్వాత సన్న వడ్లకు అన్నారు. అంటే నేనేమంటున్నా, మీరు ఏ క్లారిటీతో ఈ ప్రభుత్వానికి వచ్చిండ్రో, ప్రజల్ని ఏ హామీలు మీరు చెప్పి వచ్చిండ్రో, ఈరోజు ఆ హామీలు నెరవేర్చకుండా రైతు బలపడుతుంటే, ఊరు బలపడితే, రైతు బలపడితే మొత్తం రాష్ట్రం బలపడుతుంది. మొత్తం రైతులనే బాధ్యుల్ని చేసేటువంటి ఎత్తుగడ సాగుతుంది. ఎందుకంటే రైతులకు చాలా మందికి డిక్లరేషన్ ఎట్లా ఇవ్వాలో అర్థం కాని పరిస్థితులలో వాళ్ళు రైతు భరోసా కోల్పోతారు. ఏమనంటే మీ నుంచి డిక్లరేషన్ రాలే కాబట్టి మీరు రైతు భరోసా ఇవ్వలేదని రైతులని బాధ్యుల్ని చేసేటువంటి ఒక ఎత్తుగడ సాగుతుంది. అంటే అదే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు రుణమాఫీ కూడా మీరు ముఖ్యమంత్రి గారు ధనాదాన వెళ్ళి 2 లక్షలు తెచ్చుకోమన్నాడు. 2 లక్షలు తెచ్చుకున్నాక ఏమైంది? ఈరోజు రుణమాఫీ ఎంతమందికి అయిందంటే, నీకు ఆధార్ కార్డు ఉంటే రుణమాఫీ కావాలి, పాన్ కార్డు ఉంటే రుణమాఫీ కావాలి, ఇంత ఏది టీవీ లోన్లో కొనుక్కుంటే రుణమాఫీ కావాలి, నీకు దేనికి రుణమాఫీ కావాలి. చాలా మందికి రుణమాఫీ కాని పరిస్థితిలో ఉంది. దాదాపు 40,000 కోట్లు, 35 నుంచి 40,000 కోట్లు కావాలంటే నువ్వు 18 కోట్లు వేసి నువ్వు చేతులు నిలుపుకున్నావు. అంటే నేనేమంటున్నా, రైతుకు మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో, ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఆ క్లారిటీగా అవి ఇవ్వకుండా ఈరోజు రైతును ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే, నువ్వు పెట్టుబడి ఇవ్వవు, మంచి కరెంటు ఇవ్వవు, మంచి నీళ్లు ఇవ్వవు, వచ్చిన పంటకు కూడా నువ్వు ఏదైతే రైతు బోనస్ అన్నావో ఆ బోనస్ కూడా ఇవ్వవు. ఈరోజు వాళ్ళ మంత్రి శాఖనే, సివిల్ సప్లై మంత్రి శాఖ ఎవరైతే ఉత్తమ్ కుమార్ ఆయన 1,64,00,000 మెట్రిక్ టన్నులు వచ్చిందని చెప్పిండు. నువ్వు ఎన్ని లక్షలు కొన్నావు? 20 లక్షల మెట్రిక్ టన్నులు కూడా నువ్వు సన్నట్లు కొనలే. అంటే నువ్వు ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చినావు ఇక్కడ స్పష్టంగా. కాబట్టి ఇప్పటికైనా ఈ డిక్లరేషన్ల పేరు మీద రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. మీరు డిక్లరేషన్లు పెట్టి వచ్చింది కదా, వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ వచ్చింది కదా, రాహుల్ గాంధీ ఇప్పుడు మాట్లాడాలి. మరి రైతు డిక్లరేషన్ పెడుతున్నావు కదా, ఏ డిక్లరేషన్ అంటే చెప్పాలి కదా, ఆ డిక్లరేషన్ ఏందో ప్రజలకు చెప్పాలి కదా. ఏంది డిక్లరేషన్, దేనికి ఇస్తారు, దేనికి ఇవ్వాలి, ఏమని ఇవ్వాలి, లెక్కలేదు పత్రం లేకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టి ఆగమాగం చేస్తే రైతులు ఏమైపోతారు? రైట్, 6 గ్యారెంటీలు చెప్తున్నప్పుడు, ప్రజలకి హామీలు ఇస్తున్నప్పుడు, వాగ్దానాలు ఇస్తున్నప్పుడు ఎటువంటి కండిషన్స్ అప్పుడు చెప్పలేదు. ఒక సింగిల్ వర్డ్గా, సింగిల్ స్టేట్మెంట్గా మేము వస్తే ఇది చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళు అన్నీ కూడా ఇవాళ అన్ని కొర్రీలు పెట్టుకుంటూ, 1,00,000 ఇబ్బందులు పెట్టుకుంటూ రైతుల్ని కావచ్చు, ప్రజల్ని కావచ్చు వేధిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మండిపడుతున్నారు. రైట్, ఇక మార్పు 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 అని నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి మార్పులను చూసి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారనేటువంటి వాస్తవం మనకు కనిపిస్తోంది. సో ఇవాళ గతంలో రైతు బంధు అనేది నేరుగా 11 విడతలుగా రైతుల ఖాతాల్లో ఎటువంటి కండిషన్స్ లేకుండా ఒక అప్లికేషన్ పట్టుకొని ఏ ఆఫీసుకు తిరగకుండా నేరుగా రైతులకు వెళ్ళింది. కానీ ఇవాళ మార్పు మార్పు పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ రైతు బంధుకు పాతరేసి రైతు భరోసా అనేది కొత్తగా తీసుకొచ్చి మరింత రైతుల్ని ఇబ్బంది పెడుతోంది. మేము రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. కానీ అమలులో మాత్రం ఇంతవరకు ఎటువంటి ముందడుగు పడలేదు. ఇక సంక్రాంతి తర్వాత ఇస్తామంటున్నారు. కానీ దాంట్లో రకరకాల గందరగోళాలు, కన్ఫ్యూజన్లు, ఏకంగా రైతు పైన ఆ బాధ్యత వేసే విధంగా, రైతుని దోషిగా చూపించే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం అంటూ ఒక బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా తీవ్రంగానే రియాక్ట్ అవుతుంది దీనిపైన. రైట్, దేవిప్రసాద్ గారు, సో మార్పు అంటే నిజంగా ప్రజలు ఈ మార్పు ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకంటే నిజంగా రైతు బంధు అంటే 10,000 ఇస్తున్నాం, దానికి అదనంగా 5,000 ఇస్తామంటే జనరల్గా ఎవరైనా కూడా ఒక ఆశ పుడుతుంది. సరే వచ్చేది ఇంకొంచెం పెంచి ఇస్తామంటున్నారు కదా అనే దూరంలో ఉంటారు. కానీ ఈ రకంగా పెంచినట్టే పెంచి మొత్తం కోతలు తగ్గించే పరిస్థితి తీసుకొస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రైతుల్లో ఎంత ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి? రాజేష్ గారు, ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు రైతు బంధు అనేటువంటిది రైతులకు ఒక అవసరమైనటువంటిది. 11 దఫాలలో 6 ఏళ్లలో దాదాపు 73,000 కోట్ల రూపాయలు ఎవరు అమ్ముకున్నా సాగుబడి అక్కడిక్కడైనా కానీ ఇవాళ ఎంత దుర్మార్గం, ఎంత కుట్ర చేస్తున్నారంటే, రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ పేరు మీద ఈ భూమి ఎంత ఉంది, విస్తీర్ణం ఎంత ఉంది, ఎంత సాగు చేస్తున్నారు, ఈ సాగుకు సంబంధించినటువంటి డిక్లరేషన్ ఇస్తే రైతులు అటో ఇటో కొద్దిగా తేడాలో, లేకుంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, ఎక్స్టెంట్ తెలియదు, వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏదైనా తప్పుడు ఇస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి, లేకుంటే డబ్బులు వాపసు తీసుకోవడానికి ఈ చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రగా కనబడుతుంది. అంటే రైతుల్ని కూడా బ్లాక్ మెయిల్ చేసేటువంటి ఒక పరిస్థితి తీసుకురావడానికి గ్రామాలలో ఇది ఒక కొత్తగా ఎత్తుగడగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఏం మార్పు వచ్చింది రాజేష్ గారు? ఇవాళ మార్పు అన్ని రంగాల్లో చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. అన్ని వర్గాలు గత 10 ఏళ్లలో అంతో ఇంతో 2 పూటలు తిని సంతోషంగా గడుపుతున్నటువంటి బతుకులన్నీ కూడా ఇవాళ మార్పు మీద ఛిద్రం చేసేటువంటి పని చేస్తున్నది వాస్తవం. ఇవాళ రైతులకు రైతు బంధు లేదు, రుణమాఫీ సరిగ్గా లేదు, విద్యుత్ విషయంలో ఇబ్బందులు వస్తా ఉన్నాయి, పెట్టుబడులు సరిగ్గా లేవు. ఇక విద్యార్థుల యువకుల పరిస్థితి మనం చూసాం. అశోక్ నగర్ శోకనగరంగా మారినటువంటి పరిస్థితి మనం
విద్యార్థులకు సంబంధించి చూస్తున్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఆ ఉద్యోగాలకు సంబంధించిన జాడ లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన 40 నోటిఫికేషన్లు అన్ని ఇచ్చినటువంటి 40 వేల ఉద్యోగాలు తమ ఖాతాలో వేసుకొని ఇలా మార్పు తెచ్చడం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఈ సంవత్సర కాలం మనం ఈ ప్రభుత్వాన్ని అంచనా వేస్తే గతంలో కేసీఆర్ గారంటే ఒక కమాండ్ కంట్రోల్ రూము, ఒక సెక్రటరియట్, జిల్లా కలెక్టర్ల సముదాయాలు, ఆత్మగౌరవ భవనాలు, గత ప్రభుత్వ కాలం అంతా కట్టడాలు ఉంటే ఇప్పుడు ఏమొస్తున్నాయి? కూల్చివేతలు. ఇలా మొత్తంగా కూడా హైడ్రా పేరు మీద గతంలో కట్టడాలు, ఇప్పుడు కూల్చివేతలు తప్ప ఇంకేమైనా ఉన్నాయా? గతంలో శాంతి భద్రతల పరిస్థితి ఎట్లుందో మనం చూసినాం. ఎక్కడ కూడా శాంతి భద్రతలు ఫ్రెండ్లీ పోలీస్ పెట్టి పోలీస్ స్టేషన్లకు అవసరమైనటువంటి నిధులు ఇచ్చి నిందితులను పట్టుకోవడానికి అవసరమైన వెహికల్స్ ఇంత శాంతి భద్రతల పరిస్థితి చేస్తా ఉంటే ఇలా కాల్చివేతల పరిస్థితికి తీసుకొచ్చాడు. అరెస్టులు, నిర్బంధాలు, అక్రమ కేసులు, ఏమైనా ఎక్కువగా మాట్లాడితే దబాయింపులు, ఇవన్నీ కూడా అంటే మార్పు చాలా స్పష్టంగా ప్రజలకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. గతంలో అడగకుండా ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసింది. ఇప్పుడు ఎగవేతల ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నారు. టోటల్ గా ఇలా మార్పు చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి నిన్న అన్నాడు ఆయన, నేను మారాను మీరు మారండి అని ఏదో చెప్పినట్టుగా పత్రికలో వచ్చింది చిట్ చాట్లు. ఏం మారిందో మనకు తెలియదు. మారిందంటే ఇలా ఒక ప్రభుత్వ అధినేత నుండి ప్రతీకార బాధ్యత రగిలిపోతున్నటువంటి వ్యక్తిగా మారింది అనేటువంటి మాట వాస్తవం కదా రాజేష్ గారు? చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక ముఖ్యమంత్రి అంటే పరిపాలనలో ఈ సంవత్సర కాలం రివ్యూ చేసుకొని ఈ రివ్యూలో ఎన్ని కూల్చివేతలు చేసినాము, ఎన్ని కాల్చివేతలు చేసినాము, ఎన్ని అక్రమాలు చేసినాము, ఎన్ని నిర్బంధాలు చేసినాము, ఏ వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి, వీటి నుంచి ఎట్లా మనం రివ్యూ చేసుకొని ముందుకు పోవాలనేటువంటి విషయం మీద ఇవాళ అది మాట్లాడకుండా కేవలం మా కింది వాళ్ళ మీద తోసేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. టోటల్ గా ఈ సంవత్సరం ప్రతి మాట కూడా తప్పుతున్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి 12,000 పడతాయి భూమి లేని నిరుపేద కూలీలకు అనేది స్వయంగా బట్టి విక్రమార్క కూడా చెప్పి ఉన్నారు. 28 నుంచి పడుతున్నాయని. సో 28 అయిపోయింది ఆల్రెడీ. జనవరి 1 కూడా, జనవరి 1, 2 దాకా వచ్చింది. సో దానికి కూడా అతిగతి లేని పరిస్థితి. అంటే కేవలం ఒక మాటలతోనే కాలయాపన చేస్తోంది అన్నటువంటి వాదన వినిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార తీరు పట్ల. అవును రాజేష్ గారు, ఎందుకంటే 1 డిసెంబర్ 9 అన్నారు రుణమాఫీకి సంబంధించి. తర్వాత మా హరీష్ రావు గారు చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో శాసనసభలో కానీ బయట కానీ చాలా మంది అన్నారు, అయ్యో 1 నెల కాకముందే ప్రభుత్వం వెంటబడుతున్నారని, బీఆర్ఎస్ నాయకులు వెంటబడుతున్నారని బయట వాళ్ళు అనుకున్నారు. కానీ రైతు బంధు వేయడానికి, ఎగ్గొట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు నిలదీసినటువంటి సందర్భంలో దాన్ని 15కు మార్చింది. 15కైనా రుణమాఫీ వచ్చిందంటే రుణమాఫీకి పరిస్థితి లేదు, రైతు బంధు పరిస్థితి లేదు. ఇట్లా మనం అనేక విషయాలు ఒకటెనక ఒకటి మనం చూస్తా ఉంటే టోటల్ గా ప్రభుత్వం అన్ని రంగాల్లో చాలా స్పష్టంగా ఇలా విఫలమైనట్టు కనబడతా ఉంది. ఈ విఫలమైనటువంటి నేపథ్యంలో ప్రశ్నిస్తున్నటువంటి కార్యకర్తల మీద, ప్రశ్నిస్తున్నటువంటి నాయకుల మీద నిర్బంధాన్ని ప్రయోగించే ప్రయత్నం చేస్తుంది తప్ప సమస్యల పరిష్కారం కోసం ముందడుగులు వేయటం లేదనేటువంటి విషయం వాస్తవం రాజేష్ గారు. రైట్ శ్రీనివాస్ యాదవ్ గారు. సో రైతు భరోసా ఇస్తామన్నారు, సరే ఫైన్, రైతులకు పెంచి ఇస్తామంటే ఎవరు దాన్ని కాదన్నారు. కానీ ఇంతవరకు కూడా సంవత్సరం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఒక గైడ్ లైన్స్ రూపొందించుకోవడంలో ఎందుకు విఫలమైంది ఒకటి. తర్వాత సంక్రాంతి నుంచి అంటున్నారు. సంక్రాంతి అంటే మహా అంటే ఇంకా 10 రోజులు ఉంది అంతే, ఇవాళ సెకండ్ డేట్ కాబట్టి 10 డేస్లో మరి సంవత్సరం నుంచి కానీ కూర్పు, విధి విధానాల కూర్పు 10 రోజుల్లో అవుతుందా అన్నటువంటి ఒక అనుమానాలు. మళ్ళీ స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళే ఒక నిర్దేశం పెట్టుకున్నారు. మేము 100 రోజులలో 6 గ్యారంటీలు 13 విదిన్ 420 హామీలను మేమే అమలు చేస్తాం స్పష్టంగానే ప్రజల ముందుకు వెళ్ళిండ్రు, ప్రజలు నమ్మిండ్రు, మీకు ఓట్లు వేసిండ్రు, మంచి అధికారం ఇచ్చిండ్రు, మ్యాండేటరీ గవర్నమెంట్ ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత మీరు కాలయాపన చేస్తుండ్రే తప్ప ఈరోజు ఒక్క నిర్మాత్మకమైన నిర్ణయం ఒకటన్నా తీసుకున్నారా ఈ 1 ఇయర్లో? అంటే మీరు ఇచ్చిన హామీలకు విధి విధానాలు లేవు. మీరు అడిగినట్టు ఇప్పుడు ఒక్క స్కీము కూడా, ఒక్క పథకానికి కూడా ఈరోజు రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా 2500 మా అక్క చెల్లెళ్ళకి ఇస్తానన్న 2500 కావచ్చు, తులం బంగారం కావచ్చు, మా ఆడబిడ్డలకు ఇస్తానన్న స్కూల్ పోయే పిల్లలకు స్కూటీల గురించి కావచ్చు, దేని గురించి కూడా విధి విధానాలు ఈరోజు లేవు. విధి విధానాలు లేకుండా హౌ టు ఇంప్లిమెంట్ యువర్ స్కీమ్, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు అనేది ప్రాథమికమైన ప్రశ్న.
సో ఇప్పుడు ఎట్లాంటి విధి విధానాలు లేకుండా ఈరోజు కూడా మీరు అన్నట్టు 10 రోజులల్లో రైతు భరోసా ఎట్లా ఇస్తావు ఒకటి, రెండోది రైతు కౌలు వాళ్ళకు కూడా ఇస్తా అన్నావు. ఒక్కరికి కాదు, రైతు భూమి ఉన్నోనికి ఇస్తావు, భూమి దున్నటోనికి ఇస్తా అన్నావు. మరి భూమి దున్నటోనికి ఎట్లా ఇస్తావు, భూమి ఉన్నోనికి ఎట్లా ఇస్తావు? భూమి ఉన్నోనికంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కలు ఉన్నాయి. ఈ 5 ఎకరాలు రాజేష్కు, 3 ఎకరాలు శ్రీనివాస్ యాదవ్ కానీ ఇట్లున్న లెక్క ఉన్నది. సరే మరి ఇప్పుడు కౌలు రైతులను నువ్వు ఏ ప్యాటర్న్లో తీసుకున్నావు? సరే ఏమైనా సర్వే జరిగిందా అంటే అది లేదు. అదే రైతు కూలీలకి కూడా ఇస్తాను అంటే నేనేమంటున్నా, వేగ్గా పోతున్నది. గుడ్డెద్దు చేనుల పడ్డట్టే ఈ 1 ఇయర్ నడుస్తుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది. డైవర్షన్ పాలిటిక్స్ గత మొత్తం 10 నెలల్లో చూడండి, కేసులు గత ప్రభుత్వం మీద ఇది చేసింది అది చేసింది కానీ కేసులు తప్ప నువ్వు దేంట్లో పురోగతి సాధించినావు? ఏమన్నా ఇప్పుడు మనం పొద్దున్నదాకా పని చేస్తే కూలి సాయంత్రానికి 1000 రూపాయలు రావాలి. అట్లా కూలి నువ్వు 1 ఇయర్ చేస్తే ఏమన్నా వచ్చిందా? ఏం లేదు. హైడ్రా అన్నావు, హైడ్రా ఏమైంది? ఈరోజు హైడ్రా పరిస్థితి ఏంది? నిన్న జనవరి 1 రోజు పోయి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టబడుతుంది నువ్వు, కమిషన్ పోయి ఎటువైపు పోతున్నారు? కాబట్టి ఇప్పటికైనా మీరు మీ పథకాల మీద విధి విధానాలు డిక్లేర్ చేయాలి. చెప్పండి, విధి విధానాలు ఏదో చెప్పండి. మీరు ఎవరికి ఇస్తారు రైతు బంధు, ఎవరికి రైతు భరోసా ఇస్తారు, రైతు కూలి ఎవడు అర్హుడు, రైతు కౌలుదారులు ఎవరు ఎంతమంది ఉన్నారు? మీ దగ్గర లెక్క ఉందా? లెక్కలేదు. 2500 సంబంధించిన లెక్క ఉందా? అదేవిధంగా మా అయ్య వాళ్ళకి పింఛన్లు ఇస్తా అంటే 4000కి ఎంతమందికి ఇస్తావు ఆయన? ఇస్తావా ఇయ్యవా? ఏం లెక్క పత్రం లేకపోయా. కాబట్టి ఇప్పటి వరకు కాంగ్రెస్ పరిపాలన కాలయాపన పరిపాలన జరుగుతుంది తప్పించి కన్సిస్టెంట్గా నిర్మాత్మకంగా ఒక్క నిర్ణయాన్ని కూడా ఈరోజు తీసుకోలేదు. అదేవిధంగా రైతులకు మాత్రం ఏమి చేయలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో కాబట్టి ఇప్పటికైనా మీరు చెప్పిన హామీలు, మీరు చెప్పిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి విధి విధానాలను డిక్లేర్ చేయండి, విధి విధానాలు బయటికి పంపండి, ఇవ్వండి. మేము ఇట్లా పోతున్నాము, ఇట్లా ఒలపడబోతున్నాము, దాపడబోతున్నాము, ఇట్లా పోతున్నామని చెప్పాలి కదా. ఏం లేదు, గుడ్డెద్దు చేనులో పడ్డట్టు హైడ్రా మూసి అని ఓ రోజు పాదయాత్ర చేసినావు. ఏం చేసినావు పాదయాత్ర? హౌ ఇస్ అవుట్కమ్? ఏమొచ్చింది ఈరోజు? ఏమీ అవుట్కమ్ రాలే కదా. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదాలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, మిమ్మల్ని ప్రశ్నించి ఎప్పటికప్పుడు సెటరేట్ చేస్తున్నాయి. సెటరేట్ చేసినప్పుడు మీరు సెటరేట్ అయిపోవాలి కదా ముందుకు. ప్రజలు అదే తీర్పు ఇచ్చింది కదా. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మారిన అంటుండు, ఏం మారలేదు. ఆయన మారింది ఏంటంటే ఆయన ఆస్తులు మారవచ్చు, వాళ్ళ అనుకూలంగా పవర్ రావచ్చు తప్ప ఇప్పటికైనా పథకాల మీద విధి విధానాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది, నైతిక బాధ్యత ఇది. విధి విధానం లేకపోతే ఏమంటే అడుగుతాం, నేనైనా నువ్వైనా ఏమడుగుతాం రేపు. కాబట్టి ఇప్పటికైనా విధి విధానాలు చెప్పండి, ఏ స్కీమ్ మీద ఏ విధి విధానాల్లో పోతున్నారో చెప్పండి. చెప్పాలి. ఎస్ దేవప్రసాద్ గారు, సో ఇట్లా స్కీములు అనేది పక్కన పెడితే నిజంగా కాంగ్రెస్ మొత్తం స్కాములమయంగా మారింది. స్కీములు అమలు చేయలేక కేబినెట్ సబ్ కమిటీలని కాలయాపన, లేదంటే రకరకాల లీక్స్, రకరకాల 1,00,000 కుర్రీలు స్కీములలో పెడితే స్కీములు పక్కన పెట్టి ఏకంగా స్కాములు జరుగుతున్నాయనేది నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రియాక్ట్ అయ్యారు. RRRలో దాదాపు 12,000 కోట్ల స్కామ్ జరుగుతోంది, 12,000 కోట్లు దోచుకునేందుకు ఒక మంత్రి స్కెచ్ వేశారనేది. దాదాపుగా 1.35 లక్షల కోట్ల అప్పుల్లో ఇప్పటికే ఢిల్లీ కప్పంగా వెళ్తుంది ఎంత, ఆర్ఆర్ ట్యాక్స్ ఎంత, 12,000 కోట్లు RRRలో భాగంగా దోచుకుపోతున్నారు అనేది వారు చేసినటువంటి స్పష్టమైన ఆరోపణ. రాజేష్ గారు, కేటీఆర్ గారు నిన్న మాట్లాడినా, అంతకుముందు కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక స్కాములు, అమృత్ స్కామ్ దగ్గర నుంచి మొదలు పెడితే హైడ్రాకు సంబంధించినటువంటి బ్యూటిఫికేషన్కు సంబంధించి కావచ్చు, లేకుంటే మీరు అన్నట్టు RRRకు సంబంధించినటువంటి 1,000 కోట్ల రూపాయలు కావచ్చు, ఇట్లా ప్రతి స్కీములో కూడా స్కీములు ప్రజలకు హామీ ఇచ్చినటువంటి స్కీములను పక్కకు పెట్టి ఇలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ సంతృప్తి పరచడానికి, వారి పార్టీని బలోపేతం చేసుకోవడానికి అవసరమైన భారం అంతా కూడా ఇలా రేవంత్ రెడ్డి మోస్తున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే మా ఎన్నికల్లో అంతటా పరాజయం మొదలైంది. ఇక్కడ ఇచ్చినటువంటి హామీలు అమలు కాలేదని ప్రజలు అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ హామీలు ఇచ్చినా అమలు చేస్తలేదని. కాబట్టి ఉన్న ఈ 4 ఏళ్లలో ఏం చేద్దామనేటువంటి ఒక మార్గాన్ వైపు, అవినీతి వైపు ఇలా పరిగెడుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. చాలా స్పష్టంగా కేటీఆర్ గారు ఢిల్లీకి పోయి కూడా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ స్కాములకు సంబంధించి ఏమిగా పైగా కేసులు పెట్టి వివిధ రాష్ట్రాలకి మనల్ని విరుస్తున్నారు. వివరణలు ఇవ్వండి, ఆధారాలు ఇవ్వండి. ప్రభుత్వం దగ్గర ఉంటాయి కదా ఆధారాలు. ఆధారాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేకుంటే కేంద్ర ప్రభుత్వం అన్నా సమకూర్చుకోవాలి. కాబట్టి ఇవాళ అన్ని రంగాల్లో కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పక్కకు పెట్టి కొత్తగా ఏ స్కాములు చేస్తున్నారు అనేటువంటిది ఇలా స్పష్టంగా కనబడతా ఉన్నది. RRRలో ఇలా 12,000 కోట్లకు
వాళ్ళు స్కామ్ చేయబోతున్నారు అనేటువంటి అంశం కూడా చాలా ప్రజలందరూ కూడా తెచ్చుకుంటారు. అట్లాగే సిటీ విషయంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినటువంటి విషయాన్ని కూడా మనం చాలా స్పష్టంగా చూసినాం. కాబట్టి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాములు, ఆకాశం నుంచి సముద్రంలోకి మనం ఎంత చూసినాం. ఆఖరకు అనేక మంది కాంగ్రెస్ నాయకులు జైల్లోకి పోయినటువంటి సందర్భాన్ని కూడా మనం అనేక విషయాల్లో చూసినాం. ఇప్పటికీ వీళ్ళ అప్పులు కూడా, ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఇంత అప్పులు చేసిందని 3,89,000 కోట్లు బీఆర్ఎస్ పార్టీ గత 7 ఏళ్లలో చేస్తే, వీళ్ళు ఒక్క 1 ఇయర్ లో 1,37,000 కోట్లు చేశారు. మొన్న అసెంబ్లీలో 1,27,000 కోట్లు మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వివరాలతో ఇచ్చిన తర్వాత మళ్ళీ టీజీఐఐసికి సంబంధించినటువంటి భూమిని కుదువబెట్టి మళ్ళీ 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి విషయాన్ని చూస్తా ఉన్నాం. అంటే 1,37,000 కోట్లు ఒక సంవత్సరంలోనే అప్పు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక భవిష్యత్తులో తెలంగాణ ప్రజల నెత్తి మీద ఎంత అప్పు పెడుతుందో ఇవాళ చాలా స్పష్టంగా మార్పు కనబడతా ఉంది. రైట్, ఓకే రైట్. ఇక RRRలో దాదాపు 12,000 కోట్ల స్కామ్ జరగబోతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ 12,000 కోట్లు దోచుకునేందుకు స్కెచ్ వేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఒక విమర్శ చేశారు. సో దాని పట్ల నిజంగా స్కీమ్లన్నీ పక్కన పెట్టి స్కామ్ల ప్రభుత్వంగా మారిందనేటువంటి విమర్శ, వాదన వినిపిస్తుంది. శ్రీనివాస్ యాదవ్ గారు, RRRలో 12,000 కోట్ల స్కామ్ జరగబోతోంది. సో ఇట్లా స్కీములన్నీ పక్కన పెట్టి స్కామ్ల మీదనే పడింది మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళంతా అనేది నా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చేసినటువంటి ఆరోపణ. సో వాస్తవ పరిస్థితి ఏం కనపడుతోంది? బాధాకరమైన విషయం ఏంటంటే, పరిపాలన మీద అవగాహన లేని వాళ్ళు, ప్రభుత్వం మీద ఎప్పుడు నడపని వాళ్ళు వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. అదొక పెద్ద ప్రాబ్లం. ఎందుకు అంటున్నంటే, ఈ స్కామ్కు రిలేటెడ్గా చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు మన అందరికీ ముఖ్యమంత్రి, అవునన్నా కాదన్నా, మనకి ఇష్టం ఉన్నా లేకున్నా, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా, ఈరోజు రాగానే ఏమన్నాడంటే, అంతే అవగాహన ఏ స్థాయిలో ఉందంటే, రాగానే నేను లంక బిందెలు ఉంటాయనుకున్నా సెక్రటరియట్లో, లంక బిందెలు లేవో ఖాళీ బిందెలు ఉంటాయని అనుకున్నాడు. అంటే ఏ ప్రభుత్వం అయినా పొద్దున రూపాయి రాక సాయంత్రం రూపాయి పోగా ఉంటుంది. అంతేగాని అక్కడ ఫిక్స్డ్ డబ్బులు ఉండవు. ఏదో ఆడ పెట్టుకొని రోజు పంచుడు ఉండదు. ఈరోజు వస్తుంది, రేపు పోతుంటుంది. అంతే సిస్టమ్. ఎనీ గవర్నమెంట్ ద వరల్డ్లో, ప్రపంచంలో ఎక్కడైనా అదే సిస్టమ్ నడుస్తుంటుంది. లేనప్పుడు బ్యాంకు లోన్ తెచ్చుకుంటారు, మళ్ళీ కడుతుంటారు. ఇది సిస్టమ్. అంటే ఏమైంది ఇప్పుడు అర్థమైంది, ఏమైంది రాగానే నేను లెంక బిందెలు ఉంటాయి అనుకున్నా, లెంక బిందెలు లేవు అన్నాడు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఈరోజు సీనియరు శాసనసభ్యుడు, గతంలో పనిచేసిన బట్టి విక్రమార్ గారు, ఎల్ఓపిగా పనిచేసిన బట్టి విక్రమార్ గారు, మీరు ఒక మీలాంటి జర్నలిస్ట్ అడిగిండు, ఇన్ని స్కీములు పెడుతుండ్రు, ఇవన్నీ పైసలు వస్తాయా, మరి పైసలున్నాయా మీ దగ్గర? తులం బంగారం అంటారు, నా 2,000కు 4,000 అంటారు, 4,000కు 8,000 అంటారు, 7కు 15 అంటారు, 15 ఏదో మన మార్కెట్లో దందా పడినట్టు వాడుతున్నారు, మరి 5 అని అంటే, మేము ఆర్థికవేత్తలతోని, మేము చిదంబరంతోని, మేము గవర్నర్లతోని, మాజీ గవర్నర్లతోని మా కాంగ్రెస్ పార్టీ చర్చించే మేము ఈ ఏది మేనిఫెస్టో పెట్టామని చెప్పిండ్రు. సో మేనిఫెస్టో పెట్టేటప్పుడు కూడా ప్రశ్నించారు, ఇన్ని పైసలు అయితే అని. అంటే అప్పుడు ఆయన ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఇప్పుడు వచ్చినాక ఏమంటుండ్రు, అప్పులు చేసిండ్రు అంటారు. అప్పులు ఎంత వచ్చినాయి? 4,00,000 కోట్లు, 4,20,000 కోట్లు గత ప్రభుత్వం చేసిందని చెప్తున్నారు. ఇంతకుముందు దేవిప్రసాద్ గారు చెప్పినట్టు ఒక సంవత్సరంలో 1,27 కోట్లు నువ్వు చేసినావు. ఇక్కడ విషయం ఏంటంటే, అంటే ఎట్లాంటి అవగాహన ఆర్థిక శాఖ మంత్రికి లేదు, ఎట్లాంటి అవగాహన ముఖ్యమంత్రికి లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రికి, ఆర్థిక శాఖ మంత్రికి లేనప్పుడు మరి స్కామ్ చేయకపోతే ఏం చేయమంటారని మనం ఆలోచించుకోవాల్సిన విషయం. తప్పకుండా స్పష్టంగా వాళ్లకు దీపం ఉన్నప్పుడే, కేటీఆర్ గారు చెప్పినట్టు దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలనే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే అందుగురించే ఒక్క నిర్మాత్మకమైన నిర్ణయం కూడా తీసుకోలేకపోతే. అది అటుంచితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక కరోనా పరిస్థితి మినహాయించి మొన్న ఫస్ట్ టైం ఖజానా లోటు కనిపించింది. అదే మొత్తం నీకు ఆపరేషన్ లేకుండా ఇల్లును చక్కబెట్టే సంసారం చేయగలిగితే కదా ఇల్లు చక్కబడుతుంది. సో కాబట్టి ఆ ఆలోచన లేదు. అందుగురించే ఫస్ట్ హైడ్రా తెచ్చి ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళని బేరియాలనో బేరిచ్చారు, వాళ్ళు భయపడలేదు. మొన్న సినిమా ఇండస్ట్రీని బేరిచ్చారు. సో నీ టోటల్ చూస్తే కాంగ్రెస్ ఎక్కడ కూడా ఈ దేశంలో దాని చరిత్ర తెలుసు. 2G సెక్టర్ స్కామ్ కాల్చి మనం చాలా స్కాములు మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు కూడా స్పష్టంగా వాళ్ళకు ఈరోజు మేము ఏం చేయాలి, రేపు ఏం చేయాలనేది ఒక్క ఆలోచన కూడా లేనప్పుడు వాళ్ళు దండుకునేదే ఉంది కదా స్పష్టంగా. ఈరోజు కొడంగల్ ప్రజలకు ఏం చూసినాం, ఆడ అన్నదమ్ములకు భూమి పంచుడే అయింది కదా. అంటే ఎవరి ఖజానాన్ని వాళ్ళు నింపుకుంటున్నారు. ప్రజల కోసం ఆలోచించే ఒక్క మంత్రిత్వ శాఖ చెప్పండి నాకు రెస్పాన్సిబుల్. ఈరోజు సంక్షేమ శాఖ మంత్రి ఉన్నాడా, విద్యాశాఖ మంత్రి ఉన్నాడా, హోంశాఖ మంత్రి ఉన్నాడా? లేడు. ఇవన్నీ మరి ఈరోజు మర్డర్లు అవుతున్నాయి, ఆత్మహత్యలు అవుతున్నాయి, పిల్లలు చనిపోతున్నారు. ఎక్కడ జరుగుతుంది అంటే స్పష్టంగా పరిపాలన మీద ఏ అవగాహన లేకుండా ఈరోజు ప్రభుత్వాన్ని కాలయాపన చేసుకుంటా వాళ్ళ ఖజానా నింపుకుంటున్నారే తప్ప
ఎక్కడ కూడా వాళ్ళ ప్రజలతో చిత్తశుద్ధితో పనిచేసినట్టు ఏడ కానీ కనిపిస్తుంది. ఇప్పటికే అప్పులమయంగా మారిపోతున్న పరిస్థితి దాదాపు 1,38,000 కోట్లు అఫీషియల్గా చెప్తుంటే మళ్ళీ చివరి త్రైమాసికంలో మరో 30,000 కోట్ల అప్పు తీసుకోబోతుంది అనేది. సో అప్పులు తీసుకొచ్చి రైతు బంధు లేదా రైతు భరోసా, రైతు బీమా, ఇంకా రకరకాల కార్యక్రమాలు, రైతు కూలీలకు భృతి, ఇవన్నీ కూడా అందించబోతుందని. అంటే సొంత ఆదాయం క్రియేట్ చేసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది, పూర్తిగా అప్పుల మీదనే ఆధారపడింది అనేటువంటి ఒక వాదన. ఎప్పుడైనా కూడా ఒక దూరదృష్టి, ఒక ఆలోచన విధానం ఉన్నప్పుడు ఈరోజు గత ప్రభుత్వం గురించి చెప్తున్నట్టు కాదు, కానీ రాగానే ఏం చేసారు, మిషన్ కాకతీయ, రుణమాఫీ, మంచి కరెంటు ఇవ్వడం వల్ల ఏమైంది, నీకు ఊర్లో పంట ఉత్పత్తి అయింది. ఆ పంట ఉత్పత్తి వల్ల డబ్బులు వచ్చినాయి. ఆ ఎక్సెస్ డబ్బులతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఒక ప్లాట్, ఒక ఇల్లు కొనుక్కున్నారు. అట్లా రొటేషన్ అయింది. గొర్రెలు ఇచ్చిండ్రు, గొర్రెలు ఇవ్వడం వల్ల ఏంది, మటన్ ఉత్పత్తి అయింది, గొర్రెల ఉత్పత్తి అయింది, చేపలు వేసిండ్రు. ఉత్పత్తి అంటే నీకు ఉత్పత్తి ఎప్పుడైతే జరుగుతుందో నీకు డబ్బు వస్తుంది. ఆ డబ్బుతోనే నీకు రొటేషన్ అవుతుంటుంది. సో ఈరోజు రియల్ ఎస్టేట్ ఏ పరిస్థితిలో ఉన్నది, ఎక్కడన్నా భూములు అమ్మే పరిస్థితి ఉందా అంటే నేనేమంటున్నా, వాళ్లకు ఒక దూరదృష్టి లేదు, ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, ప్రజల మీద కన్సెంట్ లేదు. లేనప్పుడు గుడ్డె దిశలో పడ్డట్టే ప్రభుత్వం పోతే తప్పించి ఇంకా ఏ విధంగా పోతుంది అది. ఈరోజు వాళ్ళకి ఏమనుకుంటారు, రాక అధికారం వచ్చింది 10 ఏళ్ళ తర్వాత, ఇప్పుడు దోసుకోవాలి. ఈ ఆలోచన తప్ప. అందుగురించి నేనేమంటున్నా, ఈరోజు మూసీ కానీ, ఈరోజు హైడ్రా కానీ, మీరు ఏ పథకాన్నైనా చూడండి, ఒక్క పథకమైనా ప్రజలు హర్షించేదగ్గ విధంగా ఉందా? ఈరోజు ఇదే టీ న్యూస్ మైకి పట్టుకొని పోదాం, మనము ఎక్కడికన్నా పోదాం, ఏ ఊరికన్నా పోదాం, ఒక్క ప్రజలు ఎవరైనా ఒక్కరన్నా, ఒక కుటుంబం అన్నా ఈరోజు మాకు హ్యాపీగా ఉంది, ఒక పథకం మాకు లబ్ధి వచ్చిందని ఏదో రాగానే అడవుడి ప్రజాపాలన అని అన్ని అప్లికేషన్లు తీసుకున్నారు. ఏడపోయినాయి ప్రజాపాలన అప్లికేషన్లు? ఒక్క నిమిషం వినండి. ప్రజాపాలన అప్లికేషన్లు లైన్లు కట్టి జిరాక్సులు, ఆధార్ సెంటర్లో జిరాక్సులు తీసుకొని నింపించారు. ఏడపోయినాయి? రాగానే మేము బీసీ డిక్లరేషన్ అని జనగణన చేస్తున్నారు. ఏడపోయింది జనగణన? అత్తలేదు పత్తలేదు. అంటే నెలకొక స్కీము, నెలకొక స్కాము. ఈ స్కీములు కాలయాపన కాంగ్రెసు. ఏమన్నా గట్టిగా మాట్లాడింది ఒక ప్రతిపక్షము, నీ మీద కేసు, కాళేశ్వరం కేసు, ఓటు కేసు, ఇంకో ఈ కామర్సెస్ కేసు, ఈ కేసులే తప్ప నీకు ఎక్కడ ఒక్క నెల కూడా నీకు పటిష్టంగా పనిచేసినది ఎక్కడ ఉంది? కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా, నేను మారాను అంటుడు కదా, మారడం అంటే మాటలలో మారడం కాదు, చేతలల్లో మారాలి. ముఖ్యమంత్రి గారు చేతలల్లో మారి ఒక మంచి పరిపాలన అందించినప్పుడు స్పష్టంగా ప్రజలు హర్షిస్తారు, వెల్కమ్ చేస్తారు. అంతేగాని నేను మారాను అని మాటలు చెప్తే కాదు కదా, అది చేతలలో చూపాల్సిన బాధ్యత ఈరోజు మన ముఖ్యమంత్రి పైన ఉంది స్పష్టంగా. రైట్. దేవిప్రసాద్ గారు, దాదాపుగా ఇంకా చివరి త్రైమాసికం ఉంది. చివరి త్రైమాసికంలో 30,000 కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం చేయబోతున్నట్టుగా పత్రికలు ఆంధ్రజ్యోతిలో మనకు కనిపిస్తుంది ఈ వార్త. అయితే ఇప్పటికే 1,38,000 కోట్ల అప్పులు చేశారు. ఆ అప్పుల్లో ఢిల్లీకి కప్పంగా వెళ్తున్నది ఎంత, ఆర్ఆర్ ట్యాక్స్ ఎంత, ఇది కేటీఆర్ గారు స్ట్రైట్గా ప్రభుత్వానికి వేస్తున్నటువంటి ప్రశ్నలు. సహజమే కదా రాజేష్ గారు, ఎందుకంటే వీళ్ళు అప్పులు బాగా మేము అప్పులకు సంబంధించినటువంటి చర్చ జరిగింది ఇంతకు ముందు. మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పినట్టు వాళ్ళు చాలా ప్రగల్భాలు పలికింది. ఎందుకంటే మేము ఆర్థిక విషయంలో మా అంత మునగాళ్ళే లేరు కాంగ్రెస్ పార్టీ, మేము ఎట్లా చేయాలో తెలుసు అని చెప్పి రకరకాలుగా వాళ్ళు ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ జరుగుతున్న తతంగం అంతా ఏంది, మేము 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే ఈ మొత్తం అభివృద్ధి అయిపోతుంది, అప్పులు తీసుకురావాల్సిన అవసరం లేదని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాన్ని చూసినాం. మరి ఈ సంవత్సరం 2024 కట్టుకున్నాడా, మరి మొత్తం తీసి ఓపెన్ చేసిండా అనేటువంటి విషయం రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రెండవది కూడా ఇవాళ అప్పుల విషయంలో 137,000 కోట్లు అప్పులు చేసి ఏం చేశారు వీళ్ళు? వచ్చినటువంటి ఓన్ రెవెన్యూ రిసీట్స్ ఏమైపోయినాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు మీరు ఎటు మళ్ళిస్తారు? ఒకవైపు ఏమో పారిశుద్ధ్య కార్మికులు 7 నెలలుగా జీతాలు లేవని రోడ్ల మీద పడ్డారు. సర్వశిక్ష అభియాన్కు సంబంధించినటువంటి ఉద్యోగులు గత 23 రోజులుగా సమ్మె చేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి అంశం పరిష్కరించేటువంటి నాథుడు లేడు. అట్లాగే ఆశాలు మాకు 2 నెలలుగా వేతనాలు లేవని హైదరాబాద్కు వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్. సర్పంచులు గతంలో మేము పనులు చేసినాం, మా గ్రామాభివృద్ధి కోసం పనులు చేసినాం, ఇవ్వండి అంటే వాళ్ళు లాఠీ ఛార్జీలు, వాళ్ళని నిర్బంధాలు, ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా. మీరు 127,000 కోట్లు తీసుకొచ్చి ఇవాళ ఏం కట్టిరు మీరు? ఒక కలెక్టరేట్ అన్న కట్టిందా, ఒక కమాండ్ కంట్రోల్ కట్టిందా, లేకుంటే ఇంకేమైనా భవనాలు కట్టిందా? ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. టోటల్ గా డెమాలిషన్ తప్ప, డిస్ట్రక్షన్ తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ మనకు కానరానటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఇవాళ మొత్తంగా కూడా ఈ కప్పం అంటే
బ్యూటిఫికేషన్ మీద 50,000 కోట్ల నుంచి ప్రారంభించి ఇవాళ దాదాపుగా 1,50,000 కోట్లకు మూసి బ్యూటిఫికేషన్ తీసుకుపోయారు. ఇవాళనే ఒక కార్పొరేషన్ ఏదో మళ్ళీ దాన్ని మార్చేదో కార్పొరేషన్ చేస్తున్నట్టు, లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రపంచ బ్యాంకు దగ్గర కూడా పోయిన చివరికి లోన్ల కోసం. మొన్న మా కవిత గారు శాసన మండలిలో ఆ విషయం ప్రస్తావన తెచ్చి లేఖలు కూడా విడుదల చేసింది. కేటీఆర్ గారు చెప్పినటువంటి వాటిలో 100% ఇవాళ ప్రజలదే కేటీఆర్ గారు చెప్తున్నారు. ఇలా ప్రజలకు సంబంధించినటువంటి వయసే ప్రతిపక్ష వయసు, అది కేటీఆర్ వయసు. ఎందుకంటే ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. హైడ్రా పేరిట, మూసీ పేరిట, రైతు బంధు పేరిట, రుణమాఫీ పేరిట, నిరుద్యోగ యువకులు వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యల పేరిట, ఉద్యోగులు డిఎల్ రాక, పిఆర్సీ లేక, హెల్త్ స్కీమ్ లేక, ఇట్లా మనం అన్ని వర్గాలకు సంబంధించినటువంటి శోకం ఉన్నది తప్ప వీళ్ళు దాన్ని పెట్టుబడిగా పెట్టుకొని ఇవాళ పెద్ద ఎత్తున అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కుదేలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా బీఆర్ఎస్ ఈ ప్రతి అంశాన్ని ప్రజల దగ్గర తీసుకుపోతాం, ప్రజాక్షేత్రంలో నిలబెడతాం, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని విషయాలు బహిర్గతం చేస్తాం. రాజేష్ గారు రైట్, ఓకే. శ్రీనివాస్ యాదవ్ గారు అంటే ఇప్పుడు దేవిప్రసాద్ గారు ఒక ఇంపార్టెంట్ మాట చెప్పినంటే, తెలంగాణలో కడుపు కట్టుకున్నాడు అంటే ఏంది, కడుపు కట్టుకున్నాడు అంటే ఏంది తెలంగాణ ప్రజలకు తెలుసు. కడుపు కట్టుకున్నంటే నేను కరప్షన్ చేయకుంటూ ఉంటానని అర్థం. ఇట్స్ లిటరల్గా సే ముఖ్యమంత్రి చెప్పిండు నేను కరప్షన్ చెయ్యను అని చెప్పిండు అన్నట్టు, కానీ కరప్షన్ చేస్తుండు. అర్థమవుతుందా? కడుపు కట్టుకున్నాడు ఎవడు ఊళ్ళు ఏమంటారు అంటే, అది కడుపు కట్టుకోకుండా ఈరోజు బ్యాక్ ఎంత తీరుతారో ఈ సంవత్సరం అని అంటారు అన్నట్టు. కడుపు కట్టుకుంటాం అంటే ఒక ముద్ద తక్కువ తిని తాగకుండా తినకుండా ₹1 కూడా తప్పు చేయకుండా పొదుపు చేసుకొని అప్పు. నేను కడుపు కట్టుకుంటా అంటే కడుపు కట్టుకుంటా లేడని అర్థం ఇక్కడ. కాబట్టి స్పష్టంగా ఈరోజు ప్రభుత్వము వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బలపరచుకోవడానికే పనిచేస్తుంది తప్ప ముఖ్యమంత్రులు ఏ మంత్రి అయినా కూడా అండి, ఈరోజు ఒక్క మంత్రి అయినా స్పష్టంగా 49 మంది మన పిల్లలు చనిపోతే హరీష్ రావు గారు నిమ్స్కు వెళ్ళిన తర్వాత సాయంత్రానికి కొండ సురేఖ అంటూ పొన్నం ప్రభాకర్ పోతారండి. ఇద్దరు మంత్రులు ఏమని చెప్పుకోవాలి మనము? అంటే నేనేమంటున్నానంటే స్పష్టంగా కరప్షన్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కరప్షన్ చేస్తుంది, ఇది ప్రజలు గమనిస్తున్నారు. సమయంలో కర్రు కాల్చి వాత పెడతారు కాంగ్రెస్కు, దాంట్లో నో డౌట్ ఎట్. ఎందుకంటే మిమ్మల్ని నమ్మిండ్రు, మీ హామీలను నమ్మి అవకాశం ఇచ్చినప్పుడు నమ్మకంగా పనిచేస్తే మళ్ళీ ప్రజలు అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుగురించి చాలా గొప్పగా నల్గొండ సభలో కేసీఆర్ గారు మీరు మంచిగా పరిపాలించండి, ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ 5 సంవత్సరాలు రండి అని చెప్పిండు. అదేవిధంగా హౌజ్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మళ్ళీ మంచిగా పరిపాలించండి, ఈ చిలిపి చేష్టలు చేయకండి, ఒక హూందాగా పరిపాలించండి, మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ అధికారంలో రాండి. ఇదంతా చేయకుండా ఈరోజు కడుపు కట్టుకొని కరప్షన్ చేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది మనకు. ఇది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు. రైట్. స్టాలిన్ కడీఫ్, రేవంత్ కార్పెట్. సో తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉంది, అది పొత్తు ధర్మం ప్రకారం ఇండియా కూటమిలో ఉంది కాబట్టి ఇండియా కూటమి ఆదానిని వ్యతిరేకిస్తుంది, రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇండియా కూటమిలో ప్రధాన పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అనుగుణంగా ఆ పొత్తు ధర్మానికి అనుగుణంగా ఆదానితో అక్కడ కటిఫ్ చెప్పారు. అక్కడ స్మార్ట్ మీటర్ల ఒప్పందం ఏదైతే గతంలో జరిగినటువంటి డీల్ని క్యాన్సిల్ చేసుకుంది అక్కడ ప్రభుత్వం. కానీ ఇక్కడ స్వయంగా ఇండియా కూటమిలో ప్రధాన పక్షమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉండి ఇవాళ రేవంత్ రెడ్డి మాత్రం ఆదానిని వెల్కమ్ చేస్తున్నారు. ఆదానితో ఒప్పందాలు కట్ చేసుకోవట్లేరు. స్కిల్ యూనివర్సిటీ కోసం 100 కోట్ల విరాళం తీసుకున్నారు ముందు, కానీ ఇంటా బయట విమర్శలు రావడంతో అది మాత్రం వెనక్కి ఇచ్చారు, కానీ మిగిలిన ఒప్పందాలు మాత్రం కొనసాగించుకుంటున్నారు. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి అనేది అర్థం కానటువంటి పరిస్థితి. రైట్, దేవిప్రసాద్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వంగా ఇక్కడ ఆదానితో అంటకాగుతూ తర్వాత ఆదానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు, కానీ ఇక్కడ మాత్రం ఆదాని ఒప్పందాలని కొనసాగించుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం తమిళనాడులో వాళ్ళు కటీఫ్ చేసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉండి ఎందుకు ఆదానితో కొనసాగుతున్నారు అనే దానిపైన ఎటువంటి స్పష్టత, ఎటువంటి సమాధానం ఇవాళ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది? రాజేష్ గారు, కాంగ్రెస్ పార్టీ ఆదాని అంబానీ పట్ల ఎట్లా ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందో మనం గత సంవత్సర కాలంగా చూస్తా ఉన్నాం. పార్లమెంట్ లో పెద్ద ఎత్తున ఆనాడు నివేదిక, అమెరికా బేస్డ్ గా వచ్చినటువంటి ఒక నివేదిక మీద ఎంత చర్చ జరిగింది. మొత్తం 270 మంది పార్లమెంట్ తర్వాత దేశ పార్లమెంటరీ చరిత్రలోనే పార్లమెంట్ ముందు నిరసన తెలిపినటువంటి నేపథ్యాన్ని చూశాం. మొన్న పార్లమెంటుకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ గారు మరి ఆదానికి సంబంధించినటువంటి టీ షర్ట్ వేసుకొని లోపలికి పోయి వాళ్ళందరూ కూడా ఆదాని అంబానీకి సంబంధించినటువంటి విషయం మీద చర్చ చేసినటువంటి. కానీ ఇక్కడ శాసనసభలో
రేవంత్ రెడ్డి గారు మా మొదటి రోజు ప్రారంభమైన రోజు మా గౌరవ కేటీఆర్ గారు మా శాసనసభ్యులు అందరూ కూడా నల్ల షర్ట్ వేసుకొని రేవంత్ రెడ్డి ఆదానికి ఉన్నటువంటి అనుబంధాన్ని మేము చెప్తాం. ఎందుకంటే మీరు ఒక ప్రధాన ప్రతిపక్షంగా అక్కడ మాట్లాడుతున్నారు, ఇక్కడనేమో వారికి వంత పాడుతున్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి లోపలికి పోదామంటే కూడా అమలు చేయకుండా అరెస్ట్ చేసి మా తెలంగాణ భవన్లో వదిలేసినటువంటి సందర్భాన్ని చూసి రామన్నపేటలో ప్రజలందరూ కూడా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ఈ ఆదాని అంబానీతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకొని ఈ ఫ్యాక్టరీని మాకు అక్కర్లేదని చెప్పి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపితే అక్కడ కూడా ప్రజల మీద నిర్బంధం తప్ప ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదు. అట్లాగే కేవలం ఆ 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి వచ్చింది వాపసు తీసుకున్నాడు తప్ప దావోస్ లో చేసుకున్నటువంటి ఒప్పందం కానీ, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఆ ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఒప్పందం కానీ, మిగతా ఏ ఒప్పందాలు ఫార్మా కంపెనీల ఒప్పందాలు కానీ ఏవి కూడా ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు రద్దు చేసుకోలేదు. అదే స్టాలిన్ గారు మీరు చెప్తున్నట్టు స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకొని ఆయన ఇవాళ నిజంగా అటువంటి ముఖ్యమంత్రులు అటువంటి వాళ్ళు ఇక్కడ ఆదాని అంబానీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తా ఉంటే మీరేమో కూటమిలో ఇతర పార్టీ ప్రభుత్వం అది అఫ్ కోర్స్ కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఇతర పార్టీ, కానీ ఇక్కడ స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వంగా అంటే కూటమి ధర్మాన్ని వాళ్ళేమో నిలబెడతా ఉన్నారు. దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ ఏమో కంచె చేను మేస్తే అంటాం కదా రాజేష్ గారు, పోలీసులే దొంగలైతే రాజకీయ పార్టీ నాయకులే కబ్జాలకు ఆక్రమణదారులు అయితే ప్రజల పరిస్థితి ఎట్లుంటుందో ఇవాళ ఇది కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. మీరే ఫైట్ చేస్తారు, ఢిల్లీలో ఫైట్, ఇక్కడనేమో కౌగిలి. ఇదేం రాజకీయం అని చెప్పి ప్రశ్నిస్తే మమ్మల్ని ఏమో లోపలికి కొనియకుండా మా శాసనసభ్యులందరినీ కూడా బయట పెట్టి మీరు ఆదాని అంబానీ గురించి మాట్లాడొద్దని నోరు మూస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేడా, అక్కడ కేవలం ఈ బనీన్లు వేసుకునేది కేవలం ప్రజలకు చూపించదని తప్ప రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఆదాని అందరూ ఒక్కటే అనేటువంటి ఒక భావన ఇలా సర్వత్రా తెలంగాణ ప్రజల్లో నెలకొని ఉన్నటువంటి మాట వాస్తవం కాదా? కాబట్టి డెఫినెట్ గా ఇలా బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నది, మీరు ఆదాని ఈ సమయంలో ఆదానితో ఒప్పందాలు ఏకపక్షంగా మేము రద్దు చేసుకునే పరిస్థితి లేదు అనేదే స్వయంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇది రాజ్భవన్ దగ్గర ఆందోళన చేసిన తర్వాతనే. ఇప్పుడు రాజేష్ గారు ఎంత విచిత్రం అంటే వీళ్ళు ఢిల్లీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గౌతమ్ అంబానీని కలిసినటువంటి గౌతమ్ ఆదానిని కలిసినటువంటి విషయం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పే తర్వాత కూడా వీళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితులు చూసినాం. ఏదో ఒక దిగ్గజాన్ని కలిసినప్పుడు కానీ ఒక బహుళజాతి కంపెనీకి సంబంధించిన వాళ్ళని కలిస్తే మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసినామో ఏదో కోసం కలిసి చెప్తారు. ఈ దొంగ కలువుడు ఎందుకు రాజేష్ గారు? కాబట్టి ఒక వైపేమో కేంద్రంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానేమో ఆదాని అంబానీ ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడనేమో రేవంత్ రెడ్డికి ఉపయోగించడానికి ఆదాని అంబానీ దోస్త్ అయిపోయినారు. ఈ ద్వంద్వ ప్రమాణాలని డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుంది రాజేష్ గారు. రైట్, ఓకే. శ్రీనివాస్ యాదవ్ గారు, సో పరిస్థితి అంటే ఏం కనిపిస్తుంది? ఒకవైపు తమిళనాడులో ఏమో కట్ చేసుకోవడం, తర్వాత ఇక్కడ తెలంగాణలో ఆదానితో అంటకాగడం. సో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం అవలంబిస్తోంది. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ టోటల్ విధానమా, లేకపోతే రేవంత్ రెడ్డి వ్యక్తిగత ద్వంద్వ విధానమా? దీనికి ఏం సమాధానం రావాల్సిన అవసరం ఉంది? అంటే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన వాళ్ళ మౌలికమైన బేసిక్ లైన్ ఏంటంటే కార్పొరేట్లతోనే ఎక్కువ చట్టపట్టాలు వేసింది అనేది స్పష్టంగా మనకు గతంలో చూసుకుంటే అర్థమవుతుంది. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇంతకుముందు మనం పరిపాలన మీద ఆలోచన లేని వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అని చెప్పిన కదా, ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఎవరితో ప్రయాణం చేయాలి, ఎవరితో ప్రయాణం చేయకూడదు ఒకటి. రెండోది, రాహుల్ గాంధీ నేషనల్ పార్టీకి ఉన్న క్లారిటీ రాష్ట్ర పార్టీకి లేదు, రాష్ట్ర పార్టీకి ఉన్న ఒక క్లారిటీ దేశంలో ఉన్న రాహుల్ గాంధీకి లేదు. ఎందుకంటే ఒక విషయంలో చూసుకుంటే సేవ్ డెమోక్రసీ అనేమో ఆయన అంటాడు, ఇక్కడనేమో డెమోక్రసీని ధ్వంసం చేసే పని ఈయన ఉంటాడు. అదేవిధంగా అక్కడనేమో గో బ్యాక్ అదాని అని ఆయన అంటాడు, ఈయనేమో కౌగులించుకుంటాడు, అదాని కౌగులించుకుంటాడు. స్పష్టంగా అంటే ప్రజల కోసం నువ్వు పరిపాలించాల్సింది పోయి ఈరోజు కార్పొరేట్ శక్తుల కోసం నువ్వు పరిపాలిస్తున్నావు. కార్పొరేట్ శక్తుల కోసం 100 కోట్లు ఇచ్చిండని ప్రతిపక్ష పార్టీ బలమైన నిరసన చెప్తే తప్ప నువ్వు ఇయ్యలే. ఇంకో విషయం. రెండో విషయం ఏంటంటే స్పష్టంగా ఈరోజు 10 ఏళ్ళు అదాని ఎన్నో ఎత్తుగడలేసి ఈ రాష్ట్రంలో రైతులపైన మీటర్లు పెట్టాలని, ఇక్కడ భూములు గుంజుకోవాలని, ఇక్కడ ఖనిజ సంపద దోచుకుపోవాలని చాలా ప్రయత్నాలు చేసిండు. కానీ గత ప్రభుత్వంలో ఉన్న నాయకుడు ప్రజల పక్ష
కమిట్మెంట్ ఉన్న నాయకుడు కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు ఒక్క అడుగు కూడా ఇక్కడ వేయలేకపోయిండు. అదాని ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చిండ్రు, ఎన్నో చెప్పిండు, ఇక్కడ మేము ఉత్పత్తి చేస్తాము, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తాము, ఇక్కడ అభివృద్ధి చేస్తాము. మా అభివృద్ధి మా ప్రజలతో కలిసి ఉండాలి తప్పించి మమ్మల్ని విధ్వంసం చేసే అభివృద్ధి మాకు వద్దని చెప్పిండ్రు. ఈరోజు అదాని 10 ఏళ్ళు ప్రయత్నం చేయకుండా లేడు కదా, 10 ఏళ్ళు చాలాసార్లు ప్రయత్నం చేసిండు, కానీ రానియలే. ఎందుకు రానియలే అంటే ఆ నాయకుడికి ఇక్కడ ప్రజల పట్ల కన్సర్న్ ఉంది, ఓ కమిట్మెంట్ ఉంది. అందుగురించే ఇక్కడ గనులు కానీ ఇక్కడ సంపద కానీ వాళ్ళకి ఇవ్వకుండా ఆపిండు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈయనకు పైసలు కావాలి, నోరు కట్టుకుంటా అని చెప్పింది, నోరు కట్టుకోవాలి. ఈరోజు అందరికి పైసలు పంచాలి, ఢిల్లీకి పోవాలి. ఇప్పుడు ఢిల్లీ పార్టీ ఎట్లా నడవాలి, 2 రాష్ట్రాలు ఉన్నాయి ఢిల్లీకి ఇచ్చే పార్టీలు, ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. ఇక్కడి నుంచి పోవాలి. కాబట్టి ఈరోజు కార్పొరేట్ శక్తులతోని స్పష్టంగా ప్రయాణం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఈ తెలంగాణ ప్రజలు. రెండో విషయం ఏంటంటే ఈరోజు దేవిప్రసాద్ గారు చెప్పినట్టు రామన్నపేట కావచ్చు, లగాచర్ల కావచ్చు, నువ్వు మొత్తం టోటల్గా ఇక్కడ ఖనిజ సంపదను ఏదైతే కార్పొరేట్ శక్తులకు పంచడానికి ప్రయత్నం చేస్తున్నామో అర్థమవుతుంది కదా. స్మార్ట్ మీటర్లు పెట్టు అని గత ప్రభుత్వం మీద మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారు పెట్టలేదు. అక్కడి నుంచి రావాల్సిన ఎఫ్ఎంబీఆర్ ఏదైతే అప్పులది మీకు అవకాశం ఇస్తామన్నా కూడా కొన్ని 1000 కోట్ల వదులుకున్నారే తప్ప నీకు మీటర్లు పెట్టరు రైతులకు. ఎందుకు పెట్టరు రైతులకు మీటర్లు తెలంగాణ తెచ్చుకుంది ఎందుకండి, రైతులను రాజులుగా చేయడానికి కదా. అందులో భాగంగానే కదా రైతు బంధు, మంచి కరెంటు, మంచి నీళ్లు, మంచి మిషన్ కాకతీయ నీళ్లు ఇట్లా ఎన్నో వచ్చిన చెరువులు మొత్తం పొడిగా తీసుకుని ఎందుకు మళ్ళీ అదే రైతు మీద నువ్వు మీటర్ పెట్టి నువ్వు హీటర్ చేస్తే ఎక్కడ ఉంటుందిగా. కాబట్టి స్పష్టంగా రేవంత్ ప్రభుత్వము అయోమయంలో ఉంది. డబ్బులు కావాలి, దండుకోవాలి అంటే ఎవరి దగ్గర ఉంటాయి, కార్పొరేట్ శక్తుల దగ్గర ఉంటాయి. కార్పొరేట్ శక్తులకు ఇక్కడ ఖనిజ సంపదను, తెలంగాణ వనరులను దోచి డబ్బులు తీసుకోవాలనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుగురించే తమిళనాడు స్టాలిన్ ఏంది, ఇది కన్సర్న్ టు పీపుల్. వాళ్ళ ప్రజానాయకులు వాళ్ళ పార్టీ మొత్తం చూసుకున్నా కూడా తమిళనే వాళ్ళకి ప్రియారిటీ, తమిళనాడే ప్రియారిటీ. దేశం కాదు రాష్ట్రంగా తర్వాత ఫస్ట్ వాళ్ళకు రాష్ట్రమే ప్రియారిటీ. కాబట్టి ఈరోజు వాళ్ళు అదానిని ఎల్లగొడితే మన వాళ్ళు కౌగులించుకుంటారు స్పష్టంగా మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది. ప్రజలు తిరుగుబాటు చేస్తారు. రామన్నపేటలో నువ్వు పోతే ఏమైంది, ప్రజలు తిరుగుబాటు చేశారు కదా. రేపు కార్పొరేట్ శక్తులను ఎదుర్కొంటారు, అదేవిధంగా కాంగ్రెస్ని కూడా ఎదుర్కొంటారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజల అభివృద్ధి కోసము, ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించి ముందుకు తీసుకుపోవడం కోసము నువ్వు పథకాలు పెట్టాలి. అటువైపుగా డెవలప్మెంట్ జరగాలి. కానీ ఇక్కడ వనరులను, ఇక్కడ నీళ్లను, ఇక్కడ మన సిమెంట్ గనులను మొత్తం దోషి పెడతానంటే నేను ఎవరు యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? దీనికోసమా? నీ గ్యారంటీలు ఏడపోయినాయి, నీ వారంటీలు ఏడపోయినాయి, నువ్వు ఏం మాట్లాడినావు, నువ్వేం చేస్తున్నావు? మా అవ్వలకి ఏమైనా 4000 పింఛన్లు ఇస్తాంటి ఏడిచ్చినావు? నువ్వు 1 నెల ఇచ్చినావా, 2 నెలలు ఎగ్గొడితేవి. కాబట్టి ఇవన్నీ ఆలోచించకుండా ఇంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో సరే ఫైనల్గా ఆ 100 కోట్ల విరాళం అయితే అది వెనక్కి ఇచ్చేశారు. ఇష్టంగా ఇచ్చారా అనేది ఒక అంశం అయితే, సరే ఇంత ప్రెజర్ వస్తుంది, ఇంత విమర్శలు వస్తున్నాయి, ఇప్పుడైనా మరి ఒప్పందాలని రద్దు చేసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం ఉంటుందా? రాహుల్ గాంధీ ఆదేశాలు లేదా వాళ్ళు మాట్లాడడమో క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పి పైనుంచి ఏమన్నా చెప్పే అవకాశం కానీ, లేదు ఇక్కడ ప్రభుత్వమే స్వచ్ఛందంగా ఒప్పందాలు విరమించుకునే పరిస్థితి కానీ ఏమైనా ఆశించవచ్చా? ఇప్పుడు స్పష్టంగా రాహుల్ గాంధీ గారికి ఏం తెలుసు అండి, రాహుల్ గాంధీ గారు దేశంలో గో బ్యాక్ అంటుండు, ఎందుకంటే ఆడ ఎన్డీఏతో ఉన్నాడని. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి పైసలు కావాలి కదా. సో కాబట్టి మనం 100 కోట్లు ఇచ్చిండ్రు ఇవ్వలేదు అనేది దట్స్ నాట్ మ్యాటర్. మ్యాటర్ ఏంటి, 100 కోట్లు అనేది లెక్కనే లేదండి. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ వనరులను, ఇక్కడ ఖనిజ సంపదను, ఇక్కడ నీళ్లను, ఇక్కడ చెట్లను, ఇక్కడ పుట్టలను నువ్వు అమ్ముతానంటే తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు. దానికోసమే అది మా పుట్ట, మా భూమి, మా నీళ్లు కావాలని పోరాటం చేసింది దశాబ్దాల కాలంగా. తెచ్చుకున్న తర్వాత నువ్వు కార్పొరేట్ శక్తికు నువ్వు నా సంపదను, నా భూమిని, నా ఇల్లును, నా యాప చెట్టును, నా చింత చెట్టును నువ్వు వాడిని కట్టబెడతానంటే కర్రుగాల్చి కాదు, ఏ రణరంగమైనా చేయడానికి తెలంగాణ సమాజం ఊరుకోదు. ఎందుకంటే గతంలో ఎన్నో పోరాటాలు చేసినాం. కాబట్టి లగాచర్ల నీ సొంత కాన్సెన్సీ కదా, నీ సొంత కాన్సెన్సీలో, నీ సొంత గ్రామంలో నువ్వు నీకు ఓట్లేసిన గ్రామంలో జైలుకు పోయింది కదా. ఎందుకు పోయారు జైలు? మా భూమి మాకు కావాలని పోయారు, మా చేను మాకు కావాలని పోయారు, నా గుడిసె నాకు కావాలని పోయారు, నా అస్తిత్వం నాదని పోయారు. ఊరంటే ఊరికే ఊరు కాదండి, 100 ఇండ్లు, ఒక 4 చెట్లు కాదు, 4 భూములు కాదు, 4 ఎడ్లు, 4 జువాలు కాదు, వాని అస్తిత్వం. నీది ఏ ఊరు అంటే హైదరాబాద్ అంటే, తర్వాత ఏ ఊరు అంటే నీ ఊరు పేరు చెప్తావు. కాబట్టి నా ఊరు నుంచి నువ్వు వెలివేస్తావు, ఊరు నుంచే నేను పంపిస్తానంటే తెలంగాణ సమాజం దానికోసం ఊరుకోదు. ప్రాణాలు తెగించైనా పోరాటం చేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అర్థం కాకుండా పక్కన ఉన్న సీనియర్ నాయకులు ఎవరైతే వాళ్ళని అర్థం చేసే ప్రయత్నం చేయాలి. కార్పొరేట్ శక్తులకు కనుక ఇక్కడ కనీస సంపదను కట్టబెట్టే ప్రయత్నం చేస్తే
100% తెలంగాణ ప్రజలు రణరంగం చేస్తారు, కర్రు కాల్చి వాత పెడతారు. రైట్ దేవిప్రసాద్ గారు, స్మార్ట్ మీటర్ల విషయంలో తమిళనాడు ప్రభుత్వం డిఎంకే ప్రభుత్వం డీల్ని క్యాన్సిల్ చేసుకుంది. సో ఇప్పుడైనా కూడా ఆ తమిళనాడు నిర్ణయం అనేది ఏమన్నా తెలంగాణ పైన ప్రెజర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? గతంలో ముఖ్యమంత్రి రానియలేదు, బీఆర్ఎస్ పార్టీ కూడా రానియలేదు 10 ఏళ్ళు. ఎస్ ఆఫ్ కోర్స్, అంటే ఇటీవల మాట్లాడుతున్నారు ఇప్పటికిప్పుడు ఒప్పందాలు క్యాన్సిల్ చేసుకోవడం అనేది అది ఉండదనేది దాదాపుగా చెప్పేసినట్టే. బట్ ఇన్ని బహిరంగ విమర్శలు, ఇంత ప్రెజర్ వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదానీతో ఒప్పందాలు కట్ చేసుకుంటుంది అని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు రాజేష్ గారు, మాకైతే అయితే బీఆర్ఎస్ పార్టీగా రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో అది చేసుకోడు అనేటువంటి ఒక విశ్వాసం అయితే కనబడతా ఉంది. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి అయినా రాహుల్ గాంధీ అయినా ఇద్దరు కూడా ప్రజల్ని భ్రమ పెట్టడానికి, ప్రజల్ని డైవర్షన్ చేయడానికి పాలిటిక్స్ ఆడుతున్నారు తప్ప సరైనటువంటి చిత్తశుద్ధి లేదనేటువంటి అంశం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఒకవేళ రద్దు చేసుకోకుంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి ఉండదని చెప్పాలి కదా అధిష్టానం. ఇప్పటి వరకు నువ్వు ఏ ఒక్కటి కూడా రద్దు చేసుకోలేదు. రద్దు చేసుకోవాలి కదా. ఇలా స్మార్ట్ మీటర్ల విషయంలో ఎట్లయితే ఛాలెంజ్ చేసుకున్నాడో, ఈ రాష్ట్రంలో అదానీ అంబానీతో చేసుకున్నటువంటి ఫార్మా ఒప్పందాలు కావచ్చు, సిమెంట్ ఒప్పందాలు కావచ్చు, లేకుంటే దావస్ లో చేసుకున్నటువంటి ఒప్పందాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒప్పందాలు రద్దు చేసుకుంటేనే ఇవాళ మీరు అదానీ అంబానీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటారు. లేకుంటే ప్రజలలో మీరు అన్నిట్లాగా ఇది కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేటువంటి అంశంలో ఏదైతే ఉందో ప్రజలు సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఇలా అదానీకి అంబానీకి మీరు కట్టబడేటువంటి పని చేస్తే డెఫినెట్ గా ప్రజలు వీరోచితమైనటువంటి పోరాటాలకు దిగుతారు. ఇక్కడ ఈ నేలను కాపాడుకోవడానికి, ఈ భూమిని కాపాడుకోవడానికి, ఇక్కడ ప్రకృతి వనరులు కాపాడుకోవడానికి దశాబ్దాలుగా అనేక సామాజిక ఉద్యమాలు విస్ఫోటనంలా ఎగిరిపడ్డాయి. ఆ విస్ఫోటనంలో ఎగిరిపోక తప్పదు ఎవరైనా. కాబట్టి డెఫినెట్ గా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదానీ అంబానీతో ఉన్నటువంటి సంబంధాన్ని తేల్చాలని మేము ఒక ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, ఓకే. ఎస్ శ్రీనివాస్ యాదవ్ గారు, 926 కోట్లు తాగేసిన అనేది ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో పర్మిషన్ ఇస్తే మొత్తం ఉప్పల్ మున్సిపల్ స్టేడియం మొత్తం బాటిల్స్ తోటి, ఆ వాటర్ బాటిల్స్ తోటి, వాటితోటి వీటితోటి మొత్తం చాలా దారుణంగా తయారైంది. అయితే గతంలో ఇదే అంశం పైన అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి, అంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఇటువంటి మైదానాలని ఇట్లా తినడానికి, తాగడానికి పర్మిషన్ ఇస్తారా అంటూ. సో ఒకసారి ఆయన గతంలో ఏమన్నారు, ఇప్పుడు సిచ్యువేషన్ అంటే ఒకసారి చూద్దాం ఒక వీడియో. స్టేడియం క్రీడల కోసం నిర్మించిన గచ్చిబౌలి స్టేడియంలో తాగి ఊగడానికి ఎవరైనా బాధ్యత ఉన్నోడు ఇస్తాడా అధ్యక్ష? అట్లాంటి పనులు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాదిస్తారు, ఇక్కడికి వచ్చి దబాయిస్తారు. ఏంది అధ్యక్ష ఇది? స్టేడియం క్రీడల కోసం నిర్మించిన గచ్చిబౌలి స్టేడియంలో తాగి ఊగడానికి ఎవరైనా బాధ్యత ఉన్నోడు ఇస్తాడా అధ్యక్ష? అట్లాంటి పనులు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాదిస్తారు, ఇక్కడికి వచ్చి దబాయిస్తారు. ఏంది అధ్యక్ష ఇది? సో అది అంటే గతంగా 21 డిసెంబర్ 2024లో నేను యాక్చువల్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుకున్నాను. బట్ మొన్న అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో 10 days కింద మాట్లాడినటువంటి మాట. కానీ నిన్న ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో పర్మిషన్ ఇచ్చి సో ఎట్లా చేశారో మనం చూసాం. ఎస్ శ్రీనివాస్ యాదవ్, అంటే దాన్ని ఎందుకంటే మాట ఇవ్వడం ఒకటి, మాట పాటించకపోవడం ఒకటే ఉదాహరణగా అది చెప్పాల్సి వచ్చింది. అంటే స్పష్టంగా ఈరోజు ఏంటంటే ప్రభుత్వం, నాకు ఒక 2-3 సీఎల్ కూడా ఉన్నారు తెలిసిన వాళ్ళ ఎక్సైజులు, వాళ్ళకు టార్గెట్లు ఇస్తున్నారు. ఇప్పుడు బెల్ట్ షాపులు ఊళ్ళల్లో ఒకప్పుడు ఉద్యమాలు లేచి దూపకుంట నుంచి సారా ఉద్యమం లేచి సారా బంద్ అయితే ఊళ్ళల్లో బంద్ చేసిన చరిత్ర చూసినాము. ఈరోజు ఏంటంటే ఊళ్ళల్లో ఒక స్పెషల్ రైడ్ పెట్టి ఎక్కువ బెల్ట్ షాప్లు ఓపెన్ చేసి టార్గెట్ ఎక్కువ రీచ్, అంటే ఆదాయాన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తుంది. ఆదాయాన్ని ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలి? ఏదైనా ఉత్పత్తిలో సమకూర్చుకోవాలి, ఏదైనా మంచి పథకాన్ని పెట్టి దాని నుంచి ఉత్పత్తి చేసుకుంటూ దాన్ని సమకూర్చుకోవాలి ఆదాయం తప్పించి ఇలా ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటూ ప్రజల కష్టాలను తాగి తందనాలాడి దాని మీద ఆదాయం తెచ్చుకునే ప్రభుత్వం ఏ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ ఉంటుందా అంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ అది ముందుకు పోవాలి. అంతేగాని ఈరోజు మాకు అదే ప్రధాన ఆదాయం అనే విధంగా ఈరోజు ఎక్సైజ్ సీఏలు అందరికీ కూడా టార్గెట్లు ఇచ్చారు.
వాళ్ళు తెలంగాణ పొద్దునాక తిరిగి బెల్ట్ షాపులు ఓపెన్ చేపిస్తారు గ్రామాలలో. మీరు కావాలంటే ఏ గ్రామం పోయినా ఎంక్వైరీ చేయండి, బెల్ట్ షాపులు పెట్టుకోండి, ఇష్టం ఉన్నట్టు పెట్టుకోండి, ఇష్టం ఉన్నట్టు. ఎందుకంటే ఆడ సేల్ అయితే మాత్రమే ఇక్కడ ఆదాయం. కాబట్టి ఎందుకు అమ్ముడు పోతలేదు? ఆయన అంతగానం పెట్టుకున్న రియల్ ఎస్టేట్ నాశనం అయిపోయింది. రియల్ ఎస్టేట్ ఎవరు నడచలేదు కాబట్టి ఎవడు తాగుతాడు, ఎవడు తీసుకుంటాడు. కాబట్టి అంటే ఒకవైపు నీకు అభివృద్ధి పైన అవగాహన లేదు, ఒకవైపు ప్రజల ఆరోగ్యం మీద అవగాహన లేదు, ఏది లేకుండా ఈరోజు ఇష్టానుసారంగా నిర్మల్లు ఈరోజు ఉప్పలు స్టేడియంలో ఇచ్చి ఆ విధంగా చేస్తే ఎటువైపు పోతున్నామో తెలంగాణ సమాజాన్ని నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నావు? ఎంత గౌరవమైన సమాజము. సుట్టపోడు వస్తేనే కోడి కోసిందంతా కల్లో గిల్లో చెప్పి ఆపిస్తారు. నువ్వు రోజు తాగమని చెప్తున్నావు కదా. తెలంగాణ సమాజం ఏంటంటే ఒక సాంస్కృతికమైన సమాజం. ఈరోజు సుట్టపోడు వస్తే నువ్వు ఊరికి పోతే ఇంత దావత్ చేసుకుంటు, కానీ నువ్వు రోజు దావత్ చేసుకుని రోజు తాగమంటున్నావు. అంటే ఎందుకోసం చేయమంటున్నావు అంటే నువ్వు ఇచ్చిన హామీలు నీకు లెక్కపత్రం లేకుండా ఇచ్చినావు. కాబట్టి ఈరోజు ప్రజల రక్తం నుంచి గుంజాల పైసలు మళ్ళీ ప్రజలకు పెట్టాలా, లేదా నా అన్నదమ్ములకు, నా ఫ్యామిలీకు, నా పరివారం ఏదైతే మంత్రిత్వ శాఖలకు ఇవ్వాలనే పనిలో ఉన్నావు తప్ప నువ్వు ఏ పథకాన్ని అమలు చేసినావు, ఏ పథకాన్ని అమలు చేయలేదు, ఎందుకు ఇది చేస్తున్నావు అంటే ఇప్పటికైనా ప్రభుత్వము కాస్త సోయితో పనిచేయాలి. తెలంగాణ సమాజం పిచ్చి సమాజం కాదు. నిన్ను నమ్మింది, నీకు అవకాశం ఇచ్చింది, ఇంత మంచి గొప్ప అవకాశం ఇచ్చింది, ఎంత గొప్పగా పరిపాలించాలను, ఎంత గొప్పగా చేయాల్సిన బాధ్యత లేకుండా తాగి తందనాలు ఆడమని చెప్తావా ప్రజలకు చెప్పే మాట ఒకటి, బట్ ఫాలో కారు అనే దానిపైన సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ సాగుతుంది. ఆ వీడియో వైరల్ కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి హోదాలో యాక్చువల్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుకున్నాం, కానీ కాదు, ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా కేవలం 10 days బ్యాక్ 10 రోజుల కింద మాత్రమే అసెంబ్లీలో చెప్పినటువంటి మాటని తనే ఫాలో కాలేదు ముఖ్యమంత్రి అనేది సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇదంతా కంక్లూడింగ్ చెప్పండి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులు, సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి ఈ వార్త దానికి సంకేతం రాజేష్ గారు. ఎందుకంటే స్పోర్ట్స్ సంబంధించినటువంటి తప్ప వేరే దానికి ఇవ్వద్దని అనేక సందర్భాల్లో తిరస్కరించినటువంటి వాళ్ళు ఇలా విచ్చలవిడిగా ఆదాయ వనరుల పెంపు కోసం ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం అనేటువంటిది ఇది దుర్మార్గం. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడి గత ప్రభుత్వాన్ని నిందించి మీరు తాగుబోతుల ప్రభుత్వం చేశారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ మళ్ళీ ఎవరిని ఏం చేయబోతున్నాడు? స్వాతంత్ర సమరయోధులను చేస్తున్నాడా, ఉద్యమకారులను చేస్తున్నాడా, తాగిపించి ఏం చేయదలుచుకున్నాడు? ఎల్బీ స్టేడియంలో ఏం చేయదలుచుకున్నాడు? కాబట్టి డెఫినెట్ గా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ చూస్తున్నారు. అంటే కేసీఆర్ పరిపాలనలోనేమో మందు తాగితే తాగుబోతులు, రేవంత్ రెడ్డి పరిపాలనలో తాగితే మాత్రం వీరులు శూరులు, ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటున్నటువంటి ఆదర్శమూర్తులు అని చెప్పి బిరుదిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. డెఫినెట్ గా ప్రజలు గమనిస్తా ఉన్నారు రాజేష్ గారు. ఇటువంటి ద్వంద్వ వైఖరిని ప్రజలు తిరస్కరిస్తారు. డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో ఇటువంటి అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎత్తిపెట్టుకుంటది. ఈ 2025లో ఈ కూల్చివేతలకు, ఈ నాంచివేతలకు, ఈ ఎగవేతలకు, అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా మా కేసీఆర్ గారి మార్గదర్శనంలో అందరం కూడా గొప్పగా పనిచేసి ప్రజల పక్షం నిలిచిపోతాము రాజేష్ గారు. రైట్. చివరిగా మళ్ళీ ఇంకొక 1 minute మీరు మాట్లాడుతారు దేవిప్రసాద్ గారు. నో ఇంకా ఉంది. ఎస్ శ్రీనివాస్ యాదవ్ గారు, గురుకులాల పర్యవేక్షణకు అదనపు కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించే విధంగా ప్రభుత్వం ఏదో కదలిక అయితే వచ్చినట్టుంది. సో గురుకులాల అంశానికి సంబంధించి ఎప్పుడైనా ప్రభుత్వంలో కదలిక వచ్చి ఇక మళ్ళీ గురుకులాల్లో జరుగుతున్నటువంటి సమస్యలు రిపీట్ కాకుండా చూడగలుగుతుందని ఆశించవచ్చా? 1 minute చెప్పండి. ఇది స్పష్టంగా ప్రతిపక్షం యొక్క విజయం అని చెప్పొచ్చు. ఎందుకంటే 49 మంది పిల్లలు, మన బిడ్డలు చచ్చిపోతే ఆ తల్లి రోదన ఎట్లుంటుందో మనకు తెలుసు. ఎందుకంటే మనం కూడా, మనకు పిల్లలు ఉన్నారు, ఏమైనా జ్వరం వస్తేనే మనం ఎంత ఆవేదన పడతామో, ఎంత ఆగమాగం అయిపోతామో తెలుసు. ఈరోజు ప్రతిపక్షంలో ఉండి హరీష్ రావు గారు ప్రతి హాస్టల్ విజిట్ చేయడము, కేటీఆర్ గారు మాట్లాడడం, ఇదంతా చూసి కాస్త కదిలింది. కానీ ఇప్పటికైనా అంటే అధికారులను మంచిగా, ఎందుకంటే మన పిల్లలు అంటే మన ఆస్తి, తెలంగాణ ఆస్తి, వాళ్ళని కాపాడుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి. హాస్టల్ అంటే మనయ్యవి. కాబట్టి ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి. ఇప్పటికైనా నేనేమంటున్నా, సంక్షేమ శాఖ మంత్రిని వేయండి, ఎవరిలో ఒకరిని, ఎవరు మీ దాంట్లో ఉన్న ఎవరో ఒకరిని వేయండి, వేసి దానికి సపరేట్గా దాన్ని చర్చ పెట్టాలి, దాన్ని రివ్యూలు జరగాలి, సెక్రటరీతో రివ్యూలు జరగాలి. రివ్యూలు జరుగుతున్నప్పుడే మాత్రమే పరిపాలన ముందుకు పోతే తప్ప, మంచిగా పరిపాలన అందిస్తారు తప్ప, లేకపోతే మరో బిడ్డ చనిపోక ఉండాల్సిన చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని స్పష్టంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. రైట్. ఓకే దేవిప్రసాద్ గారు, చివరిగా గురుకులాల పర్యవేక్షణ అదనపు కలెక్టర్లకు బాధ్యతలు అయితే అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటిదాకా గురుకులాల్లో ఏవైతే ఘటనలు జరుగుతున్నాయో, సరే బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకుల బాట పట్టింది, ప్రభుత్వం మన ప్రజలు తీసుకొచ్చింది. సో ఫైనల్గా కదలిక వచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా గురుకులాలు బాగుపడే విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఏదో వేసాము, ఆఫీసర్లు వేసాము కాకుండా నిరంతర పర్యవేక్షణ ఎట్లా సాగాలనుకుంటున్నారు? కంక్లూడింగ్ చెప్పండి. ఇప్పుడు నేను ఎంతమంది పర్యవేక్షణ అధికారులు పైనేస్తే
అంత చారు నీళ్ళు అయిపోతుంది రాజేష్ గారు. ఎందుకంటే ఇలా వార్డెన్లు అందరూ కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళు మెస్ కామన్ మెస్ పెట్టమని ఆదేశాలు ఇచ్చింది. ఇలా కామన్ డైట్ మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే ఎస్సీ హాస్టల్లో, ఎస్టీ హాస్టల్లో, బీసీ హాస్టల్లో అవసరమైనటువంటి వెసలు లేవు. ఒక 100 మంది ఉంటే నలుగురికి 4 పూరీలు చేయాలంటే 400 పూరీలు చేయాలి. పూరీ మిషన్స్ లేవు, అసలు కుక్కు లేడు. ఇవి ఏవి లేకుండా అసలు అవసరమైనటువంటి పరికరాలు మీరు చూడకుండా కేవలం డైట్ అమలు చేయమని తోయడం కాదు. ఇలా 50 మంది చనిపోయిందంటే ఈ మారణ హోమానికి ఎవరిని బాధ్యులు చేయాలి? ఒక్కరు చనిపోతే పెద్ద హంగామా చేసింది కదా. 50 మంది గురుకులాల్లో చనిపోయినటువంటి భావి భారత పౌరుల హత్యలకు ఎవరిని బాధ్యులు చేయాలి? రాజేష్ గారు, డెఫినెట్ గా దీని మీద సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.